ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను ప్రేమతో ఈ యొక్క ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలకు ఆహ్వానించిన దైవజనులు పాలయ్య గారికి ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు. प्रेम से मुझको यहाँ पर आह्वान किया, निमंत्रित किया, पास्टर पॉल को भी धन्यवाद. పాలయ్య గారు మంచి స్నేహితుడిగా మేము గత 15 సంవత్సరాలుగా ఈ ఆత్మ సంబంధమైన సహవాసాన్ని, స్నేహాన్ని ప్రభు మాకు అనుగ్రహించారు. पिछला 15 सालों से हम लोग एक संगति में हैं. अच्छा संगति, अच्छा मित्रता परमेश्वर ने हमको दिया है. ప్రభు సేవలో గత 15 సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడానికి ప్రభు మాకు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. पिछला 15 साल से संगति में रहकर एक दूसरे को हम लोग दिलासा देते हुए, एक दूसरे को हम लोग बलवंत करते हुए हम लोग आगे बढ़ने के लिए परमेश्वर ने हमको ये संगति दिया. उसलिए परमेश्वर का धन्यवाद हो. 2-3 పర్యాయాలు మీ మధ్యకి రావడానికి దేవుడు కృప దయచేశాడు. 2-3 बार आपके बीच में आने के लिए परमेश्वर ने अनुग्रह किया. మరొకసారి మీ మధ్యకి రావడానికి దేవుడు నాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి ప్రభువుకు సంపూర్ణంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. और एक बार आपके बीच में आने के लिए परमेश्वर ने कृपा किया, उसलिए परमेश्वर का धन्यवाद कर रहा हूँ. ఒకసారి సంతోషంగా అందరు గట్టిగా హల్లెలూయా చెప్దామా? एक बार खुश హల్లెలూయా. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో నానాటికి దేవుని యొక్క కృపను పొంది దేవుని కొరకు సాక్షులుగా మనం అందరం మార్చబడదుము గాక. उपवास प्रार्थना में हम लोग हर दिन कृपा को पाकर परमेश्वर के लिए गवाही के लिए बने. మనం అందరూ అసలు ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి? हम लोग सब लोग उपवास प्रार्थना को क्यों करना है? ఎవరైనా చెప్పగలుగుతారా? कोई भी बोल सकते हो क्या? कोई भी बता सकते हो उपवास प्रार्थना क्यों करना है? దేవుని అభిషేకం పొందాలని. ఓకే, చాలా కారణాలు ఉన్నాయి మనం అభిషేకం పొందాలని, ఆత్మీయంగా ఎదగాలని. बहुत सारा कारण है हम लोग अभिषेक पाना है, आत्मिक जीवन में बढ़ना है करके. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు దేవుని సన్నిధిలో దేవునితో గడపడానికి, లేకపోతే దేవునితో మాట్లాడటానికి, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా బలపడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ऐसा उपवास रहने का कारण बहुत सारा है. हम लोग आत्मिक जीवन में बढ़ने के लिए, अभिषेक को पाने के लिए, हम लोग आत्मिक अनुभव को पाने के लिए, ऐसा बहुत सारा कारण है. అయితే ఈ రాత్రి నేను ఒక చిన్న విషయాన్ని చెప్పి ఉపవాసాన్ని గురించి నేను ముందుకు వెళ్తాను. आज का रात में मैं एक छोटा सा विषय उपवास के बारे में बोलकर मैं आगे बढ़ूंगा. మనం ఎందుకు ఉపవాసం చేయాలంటే हम लोग क्यों उपवास करना है बोलो तो అనేకమైన కారణాలు ఉన్నప్పటికీ बहुत सारा कारण रहने पर भी యేసు ప్రభులు వారు సత్యడికి సంచరిస్తున్న దినాలలో यीशु मसीह जब इस संसार में जिए थे, ఆ కాలంలో ఒక తండ్రి తనకు అపవిత్రాత్మ పట్టిన తన కుమారుడిని ప్రభు దగ్గర తీసుకుని వచ్చాడు. उस समय में एक पिता अपना बच्चा, अपना बेटा जिसको दुष्ट आत्मा पकड़ा था, यीशु मसीह के पास लेकर आया. ఆ అపవిత్రాత్మ ఆ బావులు అనేక దినాల నుంచి అతని ఇబ్బంది పెడుతున్నట్లుగా తండ్రి చెప్తాడు ఆ విషయాన్ని. बहुत दिनों से वो दुष्ट आत्मा वो बच्चे को बहुत पीड़ा कर रहा था करके वचन कहता है. నిప్పుల్లోను నేలలోను పడేస్తూ వారిని బహువేదన పరుచుతుందని చెప్పాడు. आग में कूदता था, वो आग में उसको डालता था, पानी में डाल के उसको बहुत सताता था करके वचन कहता है. ఆ అపవిత్రాత్మ ఆ కుమారుని విడిచి వెళ్ళడానికి वो दुष्ट आत्मा, वो अपवित्र आत्मा उसको छोड़कर जाने के लिए ఆ తండ్రి అనేకమైన ప్రయత్నాలు చేశాడు. वो पिता बहुत सारे कामों को किया. అన్ని విఫలమైపోయాయి. सारे प्रयत्न कोशिश विफल हो गए. చివరగా ప్రభు గురించి తెలుసుకున్నాడు. आखिरी में प्रभु के बारे में जानकर ఆయన దగ్గరికి వెళితే తన కుమారుడికి పట్టిన ఆ సమస్య, ఆ దయ్యం వదిలిపోయిందని తెలుసుకొని చిన్నగా ప్రభు దగ్గర తీసుకుని వచ్చాడు. वो प्रभु के पास लेकर आया ताकि उनके पास जाएगा तो पूरी तरह से ठीक होएगा, छुटकारा पाएगा करके. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే पर एक विचित्र विषय क्या है बोलो तो అక్కడ ప్రభు లేడు. वहाँ पर प्रभु नहीं है. శిష్యులు ఉన్నారు. वहाँ पर चेले लोग हैं. శిష్యులకు తెలియపరిచాడు సమస్యని. चेलों को बताया ये समस्या को. నాకు తెలిసి నేను అనుకుంటున్నాను పేతురే మొదట ప్రార్థన చేసి ఉంటాడు. मुझको लगता है पहला पत्रस ही प्रार्थना किया होगा उसके लिए. అయితే అపవిత్రాత్మ పోలేదు అని రాయబడి ఉంది. पर वो दुष्ट आत्मा उसको छोड़कर नहीं गया करके लिखा गया है. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేసి ఉంటారు. एक के बाद एक सब लोग प्रार्थना किए होंगे. ఎవరు చేసినా అపవిత్రాత్మ పోలేదు. कोई भी किए पर वो दुष्ट आत्मा, अपवित्र आत्मा उसको छोड़कर नहीं ఆ गया. తండ్రిలో గొప్ప నిరుత్సాహం వచ్చింది. वो पिता में बहुत निरुत्साह हुआ. ఇక్కడికి వచ్చినా నా కుమారుడు బాగుపడలేదు అనుకొని బాధపడుతూ తిరిగి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. इधर आने के बाद भी मेरा
बेटा ठीक नहीं हुआ करके दुखी होकर वापस चले जा रहा అప్పుడు యేసు ప్రభువు ప్రార్థన ముగించుకొని కొండ దిగి వస్తున్నాడని రాయబడి ఉంది. जब तब यीशु मसीह प्रार्थना खत्म कर कर पहाड़ से नीचे उतर रहे थे करके लिखा गया है. యేసు ప్రభుని ఎదుర్కొన్నాడు, यीशु मसीह का सामना किया, కలుసుకున్నాడు, यीशु मसीह से मिला, తన సమస్యను అంతటిని యేసు ప్రభుల వారికి చెప్పుకున్నాడు. उनका समस्या पूरा यीशु मसीह को बोला. మీ శిష్యుల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు ఏం చేయలేకపోయారు, आपके चेलों के पास गया पर वो लोग कुछ नहीं कर पाए, మీ వలన ఏమనైతే చేతనైతే చెయ్యండి అన్నట్లుగా మాట్లాడాడు. अगर आपसे कुछ होता है तो कुछ भी करो करके ऐसा बात किया. విసిగిపోయి మాట్లాడినట్లుగా ఆ తండ్రి యొక్క మాటల్లో మనకు అర్థమవుతుంది. वो कंटा लाकर ऐसा बात किया करके हम लोग जान सकते हैं. అప్పుడు ప్రభు ఒక మాట ఆ తండ్రిని అడిగాడు, तब प्रभु ने उनसे ना वो पिता से నేను बात को पूछा, చేయగలుగుతానని నువ్వు నమ్ముతున్నావా? मैं कर सकता हूं करके तू विश्वास कर सकता है, करता है आमेन. क्या? आमीन. ఎమ్మటే ఆ తండ్రి ఏమన్నాడంటే అపనమ్మకం కలగకుండా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. तुरंत वो पिता कहता है कि मुझ में अविश्वास ना होने जैसा मेरे लिए प्रार्थना करो करके बोल. నమ్మబట్టే ఇక్కడ దాకా వచ్చాను. मैं भरोसा किया, विश्वास किया करके यहाँ पर అయితే आया. మనుషులందరిలో క్రియ జరిగిస్తున్న ఆ అపనమ్మకం నాలో కలగకుండా నాకు సహాయం చేయమని వేడుకున్నాడు. पर जो अविश्वासीपन जो सारे लोगों में कार्य कर रहा है वो मेरे में नहीं होने जैसा आप प्रार्थना करो करके ఒక్కసారిగా ప్రభు ఆ బాబు వైపు చూసి बोला. एक बार प्रभु बच्चे की ओर देखकर యేసు నామములో గద్దిస్తున్న పో అని గద్దించాడు. वो बेटे की ओर देखकर यीशु के नाम से चले जा करके మరుక్షణమందే ఆ అపవిత్రాత్మ ఆ బాబుని విడిచి వెళ్ళిపోయిందని రాయబడినది. तत्क्षण ही वो अपवित्र आत्मा, दुष्ट आत्मा उस लड़के को छोड़कर चले गया करके लिखा गया. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును एक बार जोर से మహిమపరుద్దాం. ताली बजाकर प्रभु की महिमा करेंगे. ఈ విషయాన్ని శిష్యులందరూ చూస్తున్నారు బాహ్యంగా. ये सब है ना चेले लोग है ना आंखों से देख रहे थे. ఆ తండ్రి సంతోషంగా తన కుమారుణ్ణి తీసుకొని తనకు విడుదల కలిగిందని సంతోషంగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. वो पिता मेरा बच्चे को, मेरा लड़के को ठीक हुआ, छुटकारा मिला करके खुशी से अपने घर में लेकर जा रहा था. యేసు ప్రభువు వారి ఇంట్లోకి వచ్చారు. यीशु मसीह घर में आया. శిష్యులందరూ అడుగుతున్నారు, चेले लोग सब लोग पूछ रहे थे, మాకు సాధ్యము కానిది మీకు ఎలా సాధ్యమైనది? हम लोगों से जो काम नहीं हो पाए वो आपसे कैसा हुआ? మీరు ఎలాగ ప్రార్థన చేశారో మేము కూడా అలాగే ప్రార్థన చేశాం ప్రభువా. आपने जैसा प्रार्थना किया हम लोगों ने भी वैसे ही प्रार्थना మీరు किया ఎలాగ प्रभु. గద్దించారో మేము కూడా అలాగే గద్దించాము. जैसे कि आपने डांटे दिया हम लोगों ने भी ఆ डांटे दिया. అపవిత్ర ఆత్మ మాకు లోబడలేదు, మేము ప్రార్థన చేయగా అది పోలేదు, మీకు ఎలా సాధ్యమైనది అని वो అడిగారు. अपवित्र आत्मा हमारे आधीन में नहीं हुआ, हमारा बात नहीं सुना, आपसे आपका बात कैसा सुना, आपका आज्ञा को कैसा माना. అప్పుడు యేసు ప్రభువు వారు అన్న మాట ఏమిటంటే, तब यीशु प्रभु ने कहा ఇలాంటివి ऐसा काम, ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యమన్నాడు. ये ऐसा कार्य केवल उपवास प्रार्थना के द्वारा ही संभव है करके कहा. దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, इधर हम लोग सीखने वाला जो ఆ తండ్రి వంటి సమస్య మనకు కాకపోవచ్చు, वो पिता के जैसा समस्या हमको ना रहे. మనకు సమస్యలు లేవంటానికి లేదు, हम लोग को समस्या नहीं है करके ऐसा नहीं है. అంతకు మించిన సమస్యలు ఉండొచ్చు. उससे बड़ा समस्या हमको हो सकता ఎంత है. చెట్టుకు అంత గాలి అన్నట్లుగా जितना बड़ा झाड़ है उतना ज्यादा हवा उसको मिलता है. जैसे ఎవరు कि लिखा गया ఉండవలసిన है. సమస్యలు వారికి ఉన్నాయి. जिनको जो समस्या रहना चाहिए उनको समस्या है. అయితే ఒక దైవజనుడిగా దేవుని నామం పేరిట తెలియపరుస్తున్నాను, और एक सेवक के नाते परमेश्वर के नाम से ఈ आपको मैं बता ఉపవాస रहा हूँ, ప్రార్థన ద్వారా మన సమస్యలన్నీ గట్టెక్కించబడును గాక. ये उपवास प्रार्थना के द्वारा परमेश्वर सारे समस्याओं से आपको అందరూ छुटकारा చప్పట్లు दे. కొడదాం. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మన సమస్యలను తొలగించబడును గాక. ये उपवास प्रार्थना के द्वारा सारा समस्या निकल जाए. ఆ తండ్రి విడుదల పొందినట్లుగా మనం కూడా విడుదల పొందుదుము గాక. वो पिता छुटकारा पाए जैसा हम लोग सब लोग విశ్వాసముతో छुटकारा पाए. విశ్వాసముతో గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ताली बजाकर प्रभु की విశ్వాసంతో महिमा గట్టిగా करेंगे. చప్పట్లు కొడుతూ అన్య భాషలతో विश्वास से దేవుని స్తుతిద్దాం. praise, praise, ప్రతి praise, సమస్య praise. యేసు ताली నామములో बजाते हुए, తొలగిపోవాలి. ताली बजाते ప్రతి हुए, సమస్య యేసు विश्वास से నామములో प्रभु की తొలగిపోవాలి. स्तुति యేసు करेंगे, अन्य నామములో. भाषा में प्रभु की स्तुति करेंगे. కరలమ శరలమ हालेलुया కురలమ हालेलुया కరలమ. हालेलुया हालेलुया. शरलम स्तुति कुरलम स्तुति बाबा. स्तुति स्तुति. యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. విడుదల కలుగును గాక. విడుదల కలుగును గాక. కళ్ళు మూసుకొని చప్పట్లు కొడదాం దేవుని यीशु मसीह के नाम से छुटकारा. yes 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 Hallelujah, hallelujah, hallelujah. అందరూ స్తుతించండి స్తుతించండి सब స్తుతించండి. लोग स्तुति करो, యేసు सब लोग నామములో स्तुति మీ करो. సమస్య తొలగిపోవాలి. सब लोग स्तुति करो. ఉపవాస यीशु मसीह के नाम ప్రార్థన से तुम्हारा ప్రారంభంలోనే समस्या మీ निकल సమస్యలు जाना चाहिए. తొలగిపోవాలి ये उपवास తొలగిపోవాలి प्रार्थना के आरंभ తొలగిపోవాలి. में ही आपका समस्या निकल जाना चाहिए. yes yes Praise, yes praise, yes praise, yes praise. yes.
हालेलुया యేసు నామములో ప్రతి సమస్య మన కుటుంబాలను మనల్ని విడిచి తొలగిపోవును గాక. यीशु मसीह के नाम से सारा समस्या हमें और हमारा परिवार को छोड़कर चले जाए। ఆమేన్. आमीन। చెప్దాం అందరూ ఆమేన్. सब लोग कहेंगे आमीन ఆమేన్. आमीन। ఈ ఉపవాస ప్రార్థన సందర్భముగా ये उपवास प्रार्थना के अवसर पर ఒక దైవజనుడిగా దేవుని సమక్షంలో మీకు చెప్పే ఒక చిన్న మాట ఏమిటంటే, एक सेवक के नाते परमेश्वर के सम्मुख में आपको मैं क्या बोलना चाहता हूँ। ఎలాంటి సమస్య గుండా మనం వెళుతున్నప్పటికీ चाहे कौन सा भी समस्या से हम लोग गुजरे, ఉపవాస ప్రార్థన ద్వారా సమస్యము సాధ్యమనే మాట మీ హృదయంలో ముద్రించబడాలి. उपवास प्रार्थना के द्वारा सब कुछ संभव है करके आपके दिल में वो नाटा जाना चाहिए। ఆమేన్. आमीन ఆమేన్. आमीन। నిశ్చయముగా ఈ ఉపవాస ప్రార్థన ముగింపులో 7 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపులో మన ప్రతి సమస్యకు విడుదల కలుగును గాక. निश्चय ये उपवास प्रार्थना के अंत में हमको परमेश्वर सब समस्याओं से छुटकारा दे। ఒక చిన్న వాక్యం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం एक वचन को पढ़ेंगे, दूसरा राजा का किताब 6వ అధ్యాయం 17వ వచనం. 6वां अध्याय 17वां वचन। दूसरा राजा 6वां अध्याय 17वां वचन। तब एलीशा ने यह प्रार्थना की, ये यहोवा इसकी आंखें खोल दे कि यह देख सके। तब यहोवा ने सेवक की आंखें खोल दी और जब वह देख सका तब क्या देखा कि एलीशा के चारों ओर और पहाड़ अग्निमय घोड़ों और रथों से भरा हुआ है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर को महिमा मिले। ఇక్కడ ఎలీషా అనే ఒక దైవజనుడు మనకు కనపడుతున్నాడు. यहाँ पर एलीशा करके परमेश्वर का दास हमको दिखाई देता ఈ है। దైవజనుడి గురించి మాకు తెలుసు అన్నవారు ఒకసారి చేతులు తల్లిలు చెప్పండి. ये परमेश्वर के दास के बारे में हम जानते हैं करके बोलने वाले लोग हाथ उठाओ। एलीशा परमेश्वर का दास। గట్టిగా హల్లెలూయా చెప్దాం. सब लोग जोर से हालेलुया कहेंगे। హల్లెలూయా. हालेलुया। ఏలియా ఎలీషాలు వారు గురు శిష్యులు. ये एलिया और एलीशा ये गुरु चेले लोग हैं। అతని దగ్గర ఇంకొక శిష్యుడు ఉన్నాడు. ఎలీషా దగ్గర ఇంకొక శిష్యుడు ఉన్నాడు. उनके पास और एक चेला था और एक शिष्य था। అతని పేరు గెహజీ. उनका नाम गेहजी था। పనివాడు అని రాయబడి ఉంది. वो పనివాడు. वो काम करने वाला था न करके लिखा गया है। ఎలీషా కాలంలో జరిగిన గొప్ప అద్భుతాలు एलीशा के समय में जो अद्भुत कार्य हुआ है, నేటి దినాల్లో మనందరి జీవితాల్లో కూడా జరిగించబడును గాక. आज के दिनों में परमेश्वर हमारे जीवन में भी करे। ఎలీషా యొక్క జీవితాన్ని మనం ధ్యానించినప్పుడు एलीशा के जीवन को अगर हम लोग ध्यान देंगे గురువుకు మించిన శిష్యుడు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. तो गुरु से बढ़कर चेला है करके बोलने पर हम लोग कुछ भी संदेह न करे। కొత్త నిబంధనలు యేసు ప్రభువు వారు కూడా అన్నారు. नए नियम में यीशु मसीह भी कहा है, తన శిష్యులతో ఏమన్నారంటే, अपने चेलों से कहा है, నాకు మించిన గొప్ప గొప్ప కార్యాలు మీరు చేయాలి అన్నాడు. आप तुम लोग मुझसे भी बढ़कर बड़े बड़े कामों को करना चाहिए। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर को महिमा मिले। ఏలియా అగ్ని కురిపించాడు. एलिया जो है अग्नि को उतारा, ఇంకంతకంటే గొప్ప సేవ ఎలీషా చేయగలిగాడు. उससे भी बड़ा सेवकाई एलीशा कर पाया। ఆమేన్. आमीन। ఇక్కడ మనం ఒక సత్యాన్ని ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. यहाँ पर हम लोग एक सच्चाई को हम लोग ఎలీషా सीखेंगे। కాలంలో సిరియా దేశపు రాజు एलीशा के समय में सीरिया देश का राजा, आराम देश का राजा ఎలీషాని బంధించి తీసుకుని వెళ్ళాలని సైన్యాన్ని పంపించాడు. एलीशा को बंदी बनाकर लेकर जाने के लिए सैनिक लोगों को भेजा। అలా ఎందుకు పంపించాడో ఆ విషయాలను చెప్పడానికి సమయం చాలదు. మీకు 9 గంటలకి మిమ్మల్ని పంపించాలి కాబట్టి క్లుప్తంగా ऐसा बोलने के लिए हमारे पास समय नहीं, क्योंकि 9 बजे ही आपको भेजना है, इसलिए हम लोग शॉर्टकट में बोल रहे हैं। హల్లెలూయా. हालेलुया। సిరియా రాజు ఏ ఆలోచన చేసి ఇజ్రాయెల్ రాజు మీద యుద్ధం చేయాలనుకున్నప్పుడు ఆ విషయాన్ని దైవజనుడు ఆత్మలో గ్రహించి ఇజ్రాయెల్ రాజుకు తెలియపరుస్తున్నాడు. आराम का राजा जो है वो इजराइलियों में क्या क्या हो रहा है करके वो सब कुछ जानकर रहना, आराम का राजा क्या क्या सोच रहा है करके एलीशा सब कुछ जानकर इजराइल के राजा को बता रहा है। అందుకే సిరియా దేశపు రాజుకు ఒక ఆలోచన వచ్చింది. इसलिए सीरिया देश के आराम देश के राजा को एक ఎలీషాని బంధించి బంధకాలు ఎత్తే పేడ ఎరగడైపోయింది అనుకున్నాడు. एलीशा को बंदी बनाकर उसको मैं बंदी गृह में डाल देगा तो एक समस्या అతన్ని పట్టుకోవడానికి సైన్యాన్ని పంపించాడు. उसको उनको पकड़ने के लिए सेना को भेजा। అయితే పెందల కాడే ఎలీషా యొక్క పనివాడు లేచి ఆ ఎలీషాని పట్టుకోవడానికి వస్తున్న శత్రు సైన్యాన్ని చూశాడు. तो फिर बोर के समय में एलीशा के पास जो दास था वो सुबह उठकर देखा तो दुश्मन लोग सब लोग है ना उनको चारों ओर घेर के रखा है करके देखा। చూసిన వెంటనే కలవరపడిపోతున్నాడు. जैसे ही देखा वो पूरी तरह से व्याकुल हो गया, घबरा गया। తన గురువుతో చెప్తున్నాడు, अपना गुरु से कहता है, ఈ రోజు మన పని అయిపోయింది. आज हमारा काम खत्म हो गया। సిరియా దేశపు రాజు వచ్చి మనల్ని బంధించుకోవడానికి తీసుకుని వెళ్ళడానికి సైన్యాన్ని పంపిస్తున్నాడు. आराम देश का राजा हमको बंदी बनाकर लेकर जाने के लिए सेना को भेजा है। ఇదే మనకు ఆఖరి రోజు.
రోజు, यही हमारे लिए आखिरी ఇక మన दिन పని है, అయిపోయింది అన్నట్లుగా अभी हमारा काम खत्म हो गया करके కంగారు పడుతున్న ఆ సమయంలో वो घबरा रहा था। वैसे समय में దైవజనుడు ఒక విచిత్రమైన ప్రార్థన చేస్తున్నాడు. परमेश्वर का दास है ना एक विचित्र प्रार्थना कर रहा है। వీని కళ్ళు తెరవన్నాయని అతని కళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. इसके आंखों को खोल करके उसके आंखों के ऊपर हाथ रख के प्रार्थना की। ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందో మనం చదువుకున్నాం. प्रार्थना करने के बाद क्या हुआ करके हम लोग देखे, వాళ్ళు మామూలుగా రథాలతో వస్తున్నారు. वो लोग है ना सामान्य साधारण रथों से आ रहे ఈ हैं। మాట చెప్పిన తర్వాత మీరు అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. చెప్పిన తర్వాత ఇప్పుడు కాదు. ये बात बोलने के बाद सब लोग है ना जोर से ताली बजाने का। बोलने के ఎలీషా చుట్టూ అగ్ని రథాలు తిరుగుతూ ఉన్నాయి. एलीशा के चारों अंदर ओर गट्टिगा अग्निमय चप्पल कोट्टू रथ है దేవుని करके నామమున हम लोग देख रहे हैं। హల్లెలూయా. हालेलुया। దేవుని యొక్క కాపుదల ఎలీషా చుట్టూ ఉన్న ఆ విషయాన్ని గ్రహించిన పనివాడు బిత్తరపోతున్నాడు. परमेश्वर का रक्षा एलीशा के चारों ओर है करके देखकर वो आश्चर्य हुआ। ఈ ఉపవాస ప్రార్థనలకు వచ్చిన మీ కుటుంబాలు, మన కుటుంబాలు అందరి చుట్టూ ఎలీషా చుట్టూ ఎట్టి కాపుదల ఉందో అట్టి కాపుదల అట్టి సన్నిధి మనందరికి దయచేయబడును గాక. ये उपवास प्रार्थना में आए हुए सभी को परमेश्वर जैसे कि एलीशा को सुरक्षा दिया था वैसा सुरक्षा हम सबको दे। ఆమేన్. आमीन। అందరూ చెప్దాం ఆమేన్. सब लोग कहेंगे आमीन। ఈ భయంకరమైన దినాలలో इस भयंकर दिनों में శత్రువు మనల్ని ముట్టడానికి, शत्रु हमको छूने के लिए, శత్రువు మనల్ని ఆవరించడానికి, शत्रु हमको घेरने के మనల్ని लिए, బంధించడానికి हमको बंदी बनाने के लिए, అపవాదిగాడు ఎవరిని మింగుదామని తిరుగుతున్నాడు. शैतान किसको మనకు निकल लेना है करके घूम रहा है। మనల్ని సమీపించి మన హతమార్చాలని हम हमारे समीप में आकर हमको पूरी तरह से खत्म వాడు करने के लिए అనేకమైన పన్నాగాలు పన్నుతున్నాడు. वो बहुत सारे युक्तियों को रच रहा है। అయితే ఆనాడు ఎలీషా చుట్టూ ఏ విధమైన దేవుని కాపుదల ఉందో ఈ కొత్త నిబంధనలో కూడా అటువంటి కాపుదల మన కుటుంబాలకు దేవుడు దయచేయును గాక. पर जैसे कि उन दिनों में एलीशा को जिस तरह से सुरक्षा था, ये नए नियम में हम लोगों को भी परमेश्वर उस तरह से सुरक्षा दे। ఆమేన్. आमीन। చెప్దాం గట్టిగా ఆమేన్. सब लोग कहेंगे जोर से आमीन। ఎలీషా చుట్టూ దేవుని కాపుదల ఉన్నట్లుగా మన కుటుంబాల చుట్టూ దేవుని కాపుదల ఉండును గాక. एलीशा के चारों ओर जैसे कि सुरक्षा था वैसा सुरक्षा परमेश्वर हम सबको दे। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। విశ్వాసంతో నమ్మండి. विश्वास से आप భరోసా కరో। ఈ భయంకరమైన దినాల్లో దేవుని కాపుదల మనకు, మన కుటుంబాలకి, మన ఉద్యోగాలకి, మన వ్యాపారాలకి, మన సంఘానికి, సహవాసానికి దేవుడు దయచేయును గాక. इस भयंकर दिनों में हमको, हमारा परिवार को, हमारा नौकरी को, हमारा व्यापार को, हमारे कलीसिया को प्रभु सुरक्षा दे। ఆమేన్. आमीन। ఆమేన్. आमीन। సాతాను మనం సమీపించాలని వస్తాడు. सातान हमें छूने के लिए नजदीक आता మన है, ముట్టాలని చూస్తాడు. हमको छूने के लिए देखता है। వాడికి చేతగాక తోక ముడుచుకొని వెళ్ళిపోవును గాక. उससे नहीं होगा करके वो पूछ है ना लपेट कर वापस चले जाएगा। ఎందుకని? क्यों? ఏ అగ్ని రథాలు ఎలీషా చుట్టూ అగ్ని కాపుదల దేవుని సన్నిధి ఎలీషా చుట్టూ ఉన్నట్లుగా మన కుటుంబాల చుట్టూ దేవుని యొక్క అగ్ని దహించిన అగ్ని దేవుడు మనకు కాపుదల అనుగ్రహించును గాక. परमेश्वर का अग्नि जैसे कि एलीशा के चारों ओर था वैसा परमेश्वर का अग्नि, परमेश्वर का सम्मुख हमारे चारों ओर, हमारे घर के चारों ओर रहे। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఆ కాపుదల మనం కనులారా చూడాలి. మన శత్రువులు దేవుడు మనకిచ్చిన కాపుదలని శత్రువులు గ్రహించుదురుగాక. वो सुरक्षा हम लोग आंखों से देखना चाहिए और वो सुरक्षा हमको है करके हमारे दुश्मन लोग वो ग्रहण करना चाहिए, जानना चाहिए। ఆనాడు ఎలీషా పనివాడు కళ్ళు తెరవబడ్డట్టుగా उन दिनों में एलीशा का दास का आंख जैसे कि खुले थे, మన ఇరుగు పొరుగు వారు కళ్ళు తెరవబడును గాక. हमारे आजू बाजू में लोगों का మన आंखें खुल స్నేహితులు जाए, కళ్ళు తెరవబడును గాక. हमारे दोस्तों का आंख खुल जाए, మన బంధుమిత్రులు కళ్ళు తెరవబడును గాక. हमारे रिश्तेदारों के आंख खुल जाए, మన చుట్టూ ఉన్న దేవుని కాపుదల వారందరూ కనులారా చూచుదురు గాక. हमारे चारों ओर परमेश्वर का सुरक्षा है करके वो सब लोग आंखों से देखे। ఆమేన్. आमीन। ఆమేన్. आमीन। ఈ ఉపవాస ప్రార్థన ముగింపులో దేవుడు అట్టి కార్యాన్ని మనందరి పక్షమున, ఈ పరిచర్య పక్షమున, కుటుంబాల పక్షమున దేవుడు అనుగ్రహించును గాక. ये उपवास प्रार्थना के अंत तक में परमेश्वर हमको, हमारे परिवारों को, हमारे जीवन को प्रभु सुरक्षा दे। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। అయితే ఈ రాత్రి ఎలీషాలో ఉన్న ఆత్మీయత మనం ధ్యానిద్దాం.
आज रात को एलिशा का आत्मिक जीवन के बारे में हम लोग ध्यान ఎలీషాకి ఎట్టి देंगे। కాపుదల దేవుడు ఇచ్చాడో, एलिशा को जिस तरह से सुरक्षा दिया, ఎలీషాని ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాడో, जिस तरह से एलिशा को परमेश्वर ने మనల్ని आशीष కూడా किया, ప్రభు ఆ దిశగా ఆశీర్వదించాలంటే हमें भी परमेश्वर उस तरह से आशीष करना है। వారి వంటి ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. तो उनके तरह आत्मिकता हमारे अंदर भी होना चाहिए। అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. अब्राहम हर विषय में आशीषित हुआ। మనం కూడా ఆ దీవెన పొందాలంటే అబ్రహాం లాగా జీవించాలి. हम लोग भी उस तरह से आशीषित होना है तो अब्राहम के तरह जीना మన है। పితరులను దేవుడు ఎంతగానో దీవించాడు. हमारे पूर्वजों को परमेश्वर ने कितना आशीष किया ఆ है, దీవెన మనం కూడా పొందాలంటే वो आशीष हम भी पाना है। तो వారు కలిగిన ఆత్మీయతను మనం కూడా కలిగి ఉండాలి. वो लोग जिस तरह से आत्मिकता से जिए उस तरह से हम लोग भी आत्मिकता से जीना चाहिए। ఆమేన్. आमीन। ఎంతమంది ఆశపడుతున్నారు ఎలీషాలాగా నేను జీవించాలని? कितने जन आशा रख रहे हैं कि एलिशा की तरह हम लोग जीना चाहिए? గట్టిగా హల్లెలూయా చెప్దామా? हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఎలీషాలో చాలా విషయాలు ఉన్నాయి. ఒక టైం సమయ పాలన బట్టి 4-3 విషయాలు నేను మీతో పంచుకుంటాను. एलिशा में बहुत सारे बातें हैं पर हम लोग समय के अनुसार 3-4 बातों को हम लोग ध्यान ఎలీషా యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం గమనించినప్పుడు देंगे। एलिशा का आत्मिक जीवन के बारे में हम लोग ध्यान ఎలీషా करेंगे గురించి तो వాక్యం ఏం సెలవిస్తుంది? एलिशा के बारे में वचन क्या ఎలీషాలో कहता నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? है? एलिशा से हम लोग क्या सीखते हैं? 5వ అధ్యాయం రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం दूसरा राजा का किताब 5वां अध्याय 16వ వచనం. 16वां वचन। एलिशा ने कहा, हाँ, యవన సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, దేవునికి మహిమ కలుగునుగాక. हालेलुया। ఎలీషా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం లోతుగా ధ్యానించినప్పుడు एलिशा का आत्मिक जीवन के बारे में हम लोग गहराई में ध्यान దేవుని करेंगे तो సన్నిధిలో నిలిచే అనుభవాన్ని ఎలీషా కలిగి ఉన్నాడు. परमेश्वर के सम्मुख में उपस्थित रहने का अनुभव वो पाया है। ఒకసారి అందరు గట్టిగా హల్లెలూయా చెప్దామా? सब लोग जोर से हालेलुया कहेंगे। అందరు ఈ మాట చెప్పండి. యవ్వన సన్నిధిని నేను నిలిచి ఉన్నాను. जिसके उपस्थिति में मैं सम्मुख में मैं खड़ा हूँ। అందరు ఈ మాట చెప్పండి सब लोग ये बात को कहे, గట్టిగా. जिसके सम्मुख में मैं खड़ा हूँ। ये बात कहो सब लोग, जिसके सम्मुख में मैं खड़ा हूँ। దేవుని సన్నిధిలో నిలిచిన అనుభవాన్ని మనం అందరం కలిగిన వారంగా ఉండాలి. परमेश्वर के सम्मुख में खड़े रहने का वो अनुभव से हम लोग रहना चाहिए। దేవుని సన్నిధిలో ఉన్న వారిని సాతానుగాడు ముట్టలేడు. परमेश्वर के सम्मुख में रहने वालों को शैतान छू नहीं सकता है। దేవుని సన్నిధిలో శాశ్వతమైన జీవం ఉన్నది. परमेश्वर के सम्मुख में अनंत जीवन है। దేవుని సన్నిధిని గురించి అనేకమైన లేఖనాలు అనేక రకాలమైన ఆశీర్వాదాల గురించి తెలియపరుస్తున్నాయి. परमेश्वर के सम्मुख में बहुत सारा आशीष है करके वचन कहता ఈ है। లోకంలో ఎక్కడ మనకు క్షేమం లేదు. ये संसार में कहीं भी हमको ఈ सुरक्षा లోకంలో नहीं ఎక్కడ है। మనకు నెమ్మది లేదు. ये संसार में कहीं पर भी हमको शांति नहीं క్షేమకరమైన है। స్థలం ఏదైనా ఉన్నదంటే అది దేవుని సన్నిధి మాత్రమే. सुरक्षित स्थान कुछ भी है बोलो तो वो परमेश्वर का सम्मुख ही है। కనుక ప్రియులారా, इसलिए प्रियो, మన ఈ చివరి దినాల్లో ఎక్కడెక్కడో నిలవకుండా దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మనం అందరం కలిగి ఉండాలి. ये आखिरी दिनों में हम लोग यहाँ पर वहाँ पर खड़ा ना रहकर हम लोग परमेश्वर के सम्मुख में रहने का भाग्य को पाए। ఆమేన్. आमीन। దేవుని సన్నిధిని విలువలు గుర్తించిన దావీదు అంటాడు, परमेश्वर के सम्मुख में रहने का वो वैल्यू को जाना हुआ दाऊद कहता है, నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించండి అన్నాడు. नित्य मेरा परिवार तेरे सम्मुख में रहने जैसा मेरा परिवार को आशीष कर। అతని హృదయం దేని కొరకు పరితపించింది? उनका हृदय किसके लिए तड़प रहा था? రాజ్యం కొరక, राज्य के लिए क्या? సింహాసనం కొరక, सिंहासन के लिए ఈ क्या? లోక సంబంధమైన సంపాదన కొరక, ये संसार का आशीष के लिए क्या? దేవుని संपत्ति के సన్నిధి लिए क्या? కొరకు తన ఉదయం పరితపించింది. परमेश्वर का सम्मुख के लिए उनका हृदय चाह रहा था। చిరకాలం నేను దేవుని సన్నిధిలో ఉండుట మేలు అన్నాడు. मैं हमेशा नित्य नित्य परमेश्वर के सम्मुख में रहना चाहता हूँ करके कहता है। కనుక ప్రియులారా, इसलिए प्रियो, ఎలీషా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నట్లుగా एलिशा परमेश्वर के सम्मुख में जैसा खड़ा था, మనము కూడా ఎక్కువగా దేవుని సన్నిధిలో నిలిచిన అనుభవాన్ని మనం అందరం కలిగి हम ఉండాలి. लोग भी ज्यादातर परमेश्वर के सम्मुख में खड़ा रहने का अनुभव पाए। ఆమేన్. आमीन। 150 కీర్తనలో మొదటి కీర్తన చాలా ప్రాముఖ్యమైనది. 150वां भजन में पहला वचन में हम लोग देखेंगे तो बहुत अच्छा लिखा। ప్రారంభ వచనాలు రాయబడి ఉన్నది, पहला प्रारंभ वचनों में लिखा పాపుల गया है। మార్గమున నడవక, सॉरी, पहला भजन, एक्सट्रीमली सॉरी, भजन संहिता पहला भजन पहले से हम लोग पढ़ेंगे तो ఒకసారి ఆ మాట చదవండి. वो దుష్టుల एक बार वो ఆలోచన वचन చెప్పున को- నడవక, दुष्टों के मार्गों में ना పాపుల चलते, మార్గమున నిలవక. पापियों के मार्ग में ना खड़ा रहकर, ఒకసారి ఆ మాట చదవండి.
धन्य है वो पुरुष जो दुष्टों की युक्ति पर नहीं चलता और न पापियों के मार्ग में खड़ा होता और न टट्टा करने वाले की मंडली में बैठता है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर को महिमा मिले। మనం నిలవవలసిన స్థలం ఏదో, కూర్చోవలసిన స్థలం ఏదో, నడవవలసిన స్థలం ఏదో ఈ మొదటి కీర్తనలో స్పష్టంగా కీర్తనకారుడు తెలియపరిచాడు. हम लोग किस स्थान में बैठना है, किस स्थान में खड़ा रहना है, किस स्थान में जाना है करके भजन संहिता पहला भजन में हमको अच्छी तरह से बताया गया है। మనకి ఎక్కడ లోకంలో క్షేమము నెమ్మది లేదు. हम लोग को संसार में कहीं पर भी దేవుని सुरक्षा नहीं సన్నిధిలోనే है। క్షేమకరమైన కాపుదల మనకు అనుగ్రహించబడుతున్నది. परमेश्वर के सम्मुख में ही हमको सुरक्षा है। ఎలీషా చెప్పినట్లుగా మనం కూడా చెప్పగలగాలి. एलीशा जैसे कि बोला है वैसे ही हम लोग भी बोलना నేను चाहिए। యవన సన్నిధిలో నిలిచి ఉన్నాను. मैं जिसके सम्मुख में खड़ा हूँ। వాస్తవానికి డైలాగ్ ఎవరిది? ये वास्तव में ये डायलॉग किसका है? తన గురువుది. उनका गुरु का है। ఎవరు ఆయన గురు? उनका गुरु कौन है? एलिया का डायलॉग है ये। ఎక్కడ చూసినా నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నాను అంటాడు. कभी भी देखो एलिया यही बोलता मैं जिसके सम्मुख में खड़ा हूँ। ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి నేను ఎవరి సన్నిధిలో నిలిచానో నీకు తెలుసా అంటాడు. आहाब राजा के पास जाकर कहता है मैं किसके सम्मुख में खड़ा हूँ मालूम है क्या మన तुझे? పితరుల జీవితాన్ని మనం గమనించినప్పుడు हमारे पूर्वजों के जीवन के बारे में हम लोग వారు देखेंगे ఎక్కడ तो ఉన్న దేవుని సన్నిధి యొక్క అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు. वो लोग कहीं पर भी रहे वो लोग परमेश्वर का सम्मुख का अनुभव को पाए हुए लोग हैं। వాక్యం విన్న దేవుని బిడ్డలారా, वचन सुनने वाले प्रियो, ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, ఇంటికాడ ఉన్న, సమాజంలో ఎక్కడ ఉన్నా నువ్వు దేవుని సన్నిధి యొక్క అనుభవాన్ని కలిగి ఉండాలి. चाहे आप नौकरी में हो, ऑफिस में हो या व्यापार कर रहे हो, घर में हो, सोसाइटी में हो, कहीं पर भी हो परमेश्वर का सम्मुख में आप लोग खड़ा होना चाहिए। ఆమేన్ आमीन ఆమేన్. आमीन। దేవి యవన సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను. जिसके सम्मुख में मैं खड़ा हूँ। జీవాధిపతి అయిన దేవుని సన్నిధిలో నిలిచిన అనుభవాన్ని మనం అందరం కలిగి ఉందుముగాక. जीवाधिपति परमेश्वर के सम्मुख में खड़े होने का वो अनुभव को हम लोग पाए। ఆమేన్. आमीन। దేవుని సన్నిధిలోకి వస్తే ఏముంటుంది? परमेश्वर के सम्मुख में आएंगे तो क्या है? మనం దేవుని సన్నిధిలో ఉండటం ఎంత ప్రాముఖ్యమో, हम लोग परमेश्वर के सम्मुख में रहना कितना विशेष है। దేవుని సన్నిధి మనలో ఉండటం అంత ప్రాముఖ్యం. परमेश्वर का सम्मुख हमारे में रहना भी उतना महत्व है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर को महिमा मिले। ప్రత్యక్ష గుడారంలోకి వచ్చిన అహరోను కర్ర చిగురించినట్లుగా मेल मिलाप वाले तंबू में आया हुआ आरोन का लाठी जैसे कि वो फला था, खिला था, फूला था। దేవుని సన్నిధికి వచ్చిన మనందరి జీవితాలు ఫలభరితంగా మార్చబడును గాక. परमेश्वर के सम्मुख में आए हुए हम लोग का जीवन भी फलदायक మీ बने। కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో దేవుని సన్నిధి ప్రవేశించును గాక. आपके परिवार में, आपके व्यक्तिगत जीवन में परमेश्वर का सम्मुख प्रवेश हो। మీరందరూ దేవుని సన్నిధిలో నిలిచిన అనుభవాన్ని కలిగి ఉందురు గాక. आप सब लोग परमेश्वर के सम्मुख में खड़े रहने का अनुभव को पाए। దేవుని కాపుదల ఉన్న కుటుంబాన్ని, దేవుని సన్నిధిలో ఉన్న కుటుంబాన్ని సాతానుగాడు ముట్టలేడు. परमेश्वर के सम्मुख में रहने वाला परिवार को शैतान छू नहीं सकता है। చరిత్ర గ్రంథంలో మనం గమనించినప్పుడు चरित्र में वचनों में हम लोग देखेंगे तो యోవాసు కాలంలో ఒక చిన్న స్త్రీ, యెజబెలు స్త్రీ, योआश के दिनों में यजेबेल स्त्री రాజరికానికి సంబంధించిన వారందరినీ హతమార్చాలని కంకణం కట్టుకుంది. ये राजकीय संबंधित लोगों में सब लोगों को मार देने का करके वो है ना ठान कर रखी ఆ थी। యెజబెలు ప్రవక్త కంట పడకుండా वो यजेबेल वक्ता के आंखों में ना गिरते हुए రాజు కుటుంబానికి సంబంధించిన ఒక చిన్న బాలుణ్ణి राजघराने का एक छोटा सा लड़का को తీసుకొని వెళ్లి దేవుని సన్నిధిలో దాచిపెట్టినట్లుగా వాక్యంలో రాయబడి वो ఉన్నది. बालक को परमेश्वर के सम्मुख में लेकर जाकर वहां पर छिपा कर रखा करके वचन कहता है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर को महिमा मिले। 6 సంవత్సరాలు దాచిపెట్టిన తర్వాత 7వ సంవత్సరం ముందు అతని రాజుగా పట్టాభిషేకం చేశారు. 6 साल परमेश्वर के सम्मुख में उनको छुपा के रखा और 7वां साल में राजा करके अभिषेक किया करके हम लोग देखते हैं। ఆ యెజబెలు స్త్రీ ఆశ్చర్యపోతుంది. वो यजेबेल स्त्री जो है आश्चर्य हो रही है। రాజవంశానికి సంబంధించిన వారందరినీ హతమార్చాను కదా, राजवंश के लोगों को सब लोगों को मैंने मार दिया ना, ఈ వ్యక్తి ఎక్కడ దాచబడ్డాడు, ఈ వ్యక్తి నాకంటే ఎందుకు పడలేదు అని ఆలోచన కలిగి ఉన్నది. ये व्यक्ति किधर छिप गया, ये व्यक्ति मेरे आंखों में कैसा नहीं गिरा करके ఆ యెజబెలు కంట పడకుండా తప్పించబడడానికి కారణం ఏమిటంటే, वो यजेबेल के आंखों में नजरों में नहीं गिरा, वो कैसा बच गया बोलो ఆ तो దాది ఆ బాబుని దేవుని సన్నిధిలో దాచిపెట్టినది. वो स्त्री है ना अपना दाई जो है अपना बच्चे को परमेश्वर के सम्मुख में छुपा के रखी। हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया।
ఈ చివరి దినాల్లో సాతానుగాడు కూడా మనల్ని హతమార్చాలని మనల్ని దేవుని నుంచి దూరం చేయాలని ये आखिरी दिनों में भी शैतान जो है हम सब लोगों को पूरी तरह से खत्म करने के लिए యెజబెల్ స్త్రీ వల్ల వాడు వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు. यजेबेल स्त्री के तरह वो ढूंढ रहा है, वो घूम रहा है. యెజబెల్ కంట పడకుండా యోవాసు మందిరంలో దాచపెట్టబడినట్లుగా यजेबेल के नजरों में ना गिरते हुए परमेश्वर के सम्मुख में जैसे कि छिपा रखा गया है. మనము మన పిల్లలు మన కుటుంబం దేవుని సన్నిధి యొక్క అనుభవం, దేవుని సన్నిధిలో దాచబడిన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. हम लोग का परिवार सब लोग परमेश्वर के सम्मुख में रहने का वो अनुभव हम लोग पाए. ఎలీషా ఎలా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడో एलीशा जैसे कि परमेश्वर के మనము सम्मुख కూడా में దేవుని खड़ा है, సన్నిధిలో నిలిచిన అనుభవాన్ని కలిగి ఉండాలి. हम लोग भी परमेश्वर के सम्मुख में खड़े रहने का अनुभव को पाना चाहिए. కయ్యూను వలె దేవుని సన్నిధిలో పారిపోయే సంతానంగా మనం ఉండకూడదు. कय्यून के तरह हम लोग परमेश्वर के सम्मुख से भागा गया, आदम- उस संतान के तरह हम लोग नहीं रहना ఆదాము चाहिए. దేవుని సన్నిధిలోంచి వెలువేయబడినట్టుగా మనం వెలువేయబడకూడదు. आदम परमेश्वर के सम्मुख से बाहर निकाला गया जैसा हम लोग नहीं होना चाहिए. ఎలీషా చెప్పినట్లుగా మనం అందరం చెప్పుదుము గాక. एलीशा जैसा बोला वैसा हम सब लोग भी बोले, నేను దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాను, मैं परमेश्वर के सम्मुख में खड़ा हूँ, నా కుటుంబం దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నది, मेरा परिवार परमेश्वर के सम्मुख में నేను खड़ा దేవుని है, సన్నిధిలో నిలిచి ఉన్నాను. मैं परमेश्वर के सम्मुख में खड़ा ఈ हूँ. అనుభవం మనం అందరం కలిగి ఉందుము గాక. ये अनुभव हम सब लोग पाए. రెండో విషయాన్ని మనం గమనిద్దాం. दूसरा विषय को हम लोग రాజుల देखेंगे. రెండో గ్రంథం दूसरा राजा 4వ అధ్యాయం 9వ వచనం. 4 अध्याय 9 वचन. 4వ అధ్యాయం 9వ వచనం. 4 अध्याय 9 वचन. మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును. దేవునికి మహిమ కలుగును గాక. उस स्त्री ने अपने पति से कहा, सुन, यह जो बार बार हमारे यहाँ से होकर जाया करता है वह मुझे परमेश्वर का कोई पवित्र भक्त जान पड़ता है. ఆమేన్. हालेलुया. ఎలీషా చుట్టూ దేవుని కాపుదల ఉన్నట్లుగా మన కుటుంబాల చుట్టూ దేవుని కాపుదల ఉండును గాక. एलीशा के चारों ओर जैसे कि परमेश्वर का रक्षा था वैसे ही हमारे परिवारों के चारों ओर परमेश्वर का रक्षा रहे. ఎందుకని దేవుని కాపుదల ఎలీషాకు ఉన్నది అనే విషయం మనం ధ్యానిస్తున్నాం. क्यों परमेश्वर का सुरक्षा एलीशा के चारों ओर है करके हम लोग మొదటిగా देखेंगे. तो చెప్పాను, అతడు దేవుని సన్నిధి యొక్క అనుభవాన్ని కలిగి ఉన్నాడు. पहला मैं बोला कि वो परमेश्वर के सम्मुख में खड़ा है, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. परमेश्वर के सम्मुख में खड़ा है. రెండోది ఇక్కడ మనం చదువుకున్నాం, दूसरा हम लोग देखेंगे అతడు तो భక్తి కలిగిన వాడు. वो जो है भक्तता, पवित्र भक्तता करके हम लोग देखते हैं. అందరు ఈ మాట ఒకసారి చెప్పండి. ये बात सब लोग कहे, అందరు ఒకసారి ఈ మాట చెప్పండి. ये बात है ना, सब लोग कहे అతడు భక్తి కలిగిన వాడు అని చెప్పండి. वो पवित्र भक्त है करके कहो, గట్టిగా जोर से कहो. గట్టిగా హల్లెలూయా. हालेलुया. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు భక్తి కలిగిన వాళ్ళేనా? मैं आपसे पूछ रहा हूँ, आप लोग भक्त लोग है क्या? ఎస్. గట్టిగా హల్లెలూయా చెప్పండి మరి. तो फिर जोर से हालेलुया. హల్లెలూయా. हालेलुया बोलो. భక్తి కలిగిన వారు కనుకే మీరు ఈ ప్రార్థనకు వచ్చారు, లేకపోతే వచ్చేటోళ్ళు కాదు. आप लोग भक्त लोग है करके ही प्रार्थना में आए, नहीं तो नहीं आते थे. లేకపోతే ఇంట్లో కాలు దాపుకొని టీవీ ముందు కూర్చున్నటోళ్ళే, नहीं तो आप लोग पैर फैलाकर टीवी లేకపోతే के सामने ఎవరితోనో बैठते ఫోన్ లో थे. సొల్లు పెట్టుకుని కూర్చున్నటోళ్ళే. नहीं तो किसी के पास फोन में टाइम पास మొత్తం మీదకి మీరు ఇక్కడికి వచ్చారంటే భక్తి కలిగిన వాళ్ళని నేను నమ్ముతున్నాను. यहाँ पर आप लोग आए बोलो तो आप लोग भक्त लोग है करके मैं विश्वास करता हूं. హల్లెలూయా. हालेलुया. ఎలీషా చుట్టూ దేవుని కాపుదల ఉండటానికి ప్రబలమైన మరొక కారణం ఏంటి? అతడు భక్తి కలిగిన వాడు. एलीशा के चारों ओर परमेश्वर का रक्षा है बोलो तो इसका कारण क्या है बोलो तो वो भक्त था. అతడు భక్తిహీనుడు కాదు, वो भक्तिहीन नहीं था, నామకార్థ భక్తిగా చేసేవాడు కాదు, वो नाम के लिए भक्ति करने वाला नहीं था, భక్తి పరుడై ఉన్నాడు. वो सच्चा भक्त था. ఎలీషాను గురించి ప్రజలు చెప్పినట్లుగా మనల గురించి ప్రజలు చెప్పుకుందురుగాక. एलीशा के बारे में लोग जैसे कि कह रहे थे हमारे बारे में మా लोग कहे, దైవజనుడు భక్తి కలిగిన వాడని, वो परमेश्वर का दास भक्त है మా करके, ఇంటి పక్కన ఉన్నవారు భక్తి కలిగిన వారని, हमारे बाजू में रहने वाले लोग भक्त చర్చికి लोग है వెళ్తున్న करके, మీరు భక్తి కలిగిన వారని चर्च में సమాజం మన आने- గురించి చెప్పుదురుగాక. चर्च में आने वाले लोग भक्त लोग है करके समाज में रहने वाले लोग कहे. ఆమేన్. आमीन. అసలు భక్తి అంటే ఏమిటి? भक्ति बोलो तो क्या? ఇది మనం అందరం కలిగి ఉండాలి. ये हम लोग ఇది మనం అందరం తెలిసి ఉండాలి. ये सब लोग हम ये చాలా सब हम మంది जानना चाहिए. చాలా మంది భక్తి అంటే ఏమనుకుంటున్నారంటే बहुत सारे लोग भक्ति बोलो तो क्या तेलबट्ले- समझ रहे बोलो तो తెల్లబట్టలు వేసుకోవటం, सफेद कपड़ा पहन कर బైబిల్ కొనుక్కోవటం, बाइबल को खरीद कर నీళ్ళలో మునగటం,
पानी में डूबना, బాప్తీసం పొందటం. बपतिस्मा लेना, ఇదే భక్తి అనుకుంటున్నారు. यही भक्ति समझ रहे। నిజమైన భక్తి ఏదనగా అని యాకోబు తన పత్రికలో తెలియపరుస్తున్నాడు. सच्चा भक्ति क्या है करके याकूब का पत्री में लिखा गया है। 1వ అధ్యాయం 26వ వచనం రాయబడి ఉన్నది. पहला अध्याय 26वां वचन में ఇహలోక लिखा गया है, సంబంధమైన మాలిన్యాన్ని వారు కంటకుండా వారిని వారు కాపాడుకునే నిజమైన భక్తి అని రాయబడినది. इस संसार का अपवित्रता उनको ना लगते हुए अपने आप को सुरक्षित रखना ही भक्ति है करके लिखा गया है। ఆమేన్. ఈ हालेलुया। లోక సంబంధమైన మాలిన్యత ఏ కోచను కూడా మనకు అంటకుండా మనల్ని మనం పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకోవడమే నిజమైన భక్తి అయి ఉన్నది. इस संसार का अपवित्रता मैल हमको ना लगते हुए अपने आप को बचा कर रखना ही सच्चा भक्ति है करके वचन कहता है। అటువంటి భక్తి మనం అందరం కలిగి ఉందుముగాక. वैसा भक्ति हम सब लोग पाए। ఆమేన్. आमीन। అయితే నేటి దినాల్లో క్రైస్తవ సమాజంలో సంఘాల్లో కుటుంబాల్లో మనం గమనిస్తే पर आज के दिनों में हम लोग समाज में कलीसियाओं में और परिवारों में हम लोग देखेंगे तो ఈ విధమైన భక్తి కరువైపోయింది. ऐसा भक्ति है ना हम लोग को नहीं दिखता है। నామకార్థ భక్తులు ఎక్కువైపోయారు. नाम के लिए भक्त लोग बहुत हो गए। సీజన్ భక్తి చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. हाँ, सीजनल भक्ति करने वाले लोग మీరు बहुत కూడా हो చర్చికి गए। వెళ్తున్నారా అనేటట్లుగా పరిస్థితులు మార్చబడ్డాయి. मैं भी चर्च को जा रहा हूँ करके बोलने वाले लोग ज्यादा हो गए। కారణం ఏమిటి? कारण क्या है? చర్చికి వస్తున్నారు కానీ चर्च को आ रहे हैं पर ప్రార్థన చేస్తున్నారు కానీ प्रार्थना कर रहे हैं पर సినిమాలు మానలేదు. సినిమాలు మానలేదు. सिनेमा को नहीं छोड़े, అబద్ధాలు మానలేదు. झूठ बोलना नहीं छोड़े, బూతులు మారలేదు. गाली देना नहीं छोड़े, లోకానుసారమైన సరసక్తులు మానలేదు. संसारिक का अभिलाषा को లోకం नहीं నుంచి छोड़े, వేరు చేయబడలేదు. संसार से अलग नहीं हुए हैं। లోకం వారిలో కనపడుతుంది. संसार वो लोगों में दिख रहा లోక है, మాలిన్యత వారి మాటల్లో కనపడుతుంది. संसार का अपवित्रता वो लोगों में दिख रहा అయితే है, ఎలీషా అలాంటి వాడు కాదు. पर एलीशा वैसा नहीं था। ఇహలోక సంబంధమైన మాలిన్యతను అంటకుండా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించిన భక్తి పరుడై ఎలీషా జీవించాడు. ये संसार का अपवित्रता उनको ना लगने जैसा वो अपने आप को बचाकर पवित्रता से रहकर एक जीने वाला एक भक्त था। ఎలీషా వంటి శ్రేష్టమైన భక్తి జీవితాన్ని మనం అందరం కలిగి ఉందుముగాక. एलीशा की तरह एक श्रेष्ठ भक्ति का जीवन हम लोग जिए। అపోస్తలుడైన పౌలు గారు అంటాడు తన ఆత్మీయ కుమారుడితోటి, प्रेरित पौलुस कहता है अपना आत्मिक पुत्र నేటి से, దినాల్లో సంఘంలో అనేకులు ఎలా ఉన్నారంటే आज के दिनों में कलीसिया में बहुत सारे लोग कैसे बोलो పైకి तो, భక్తి కలిగిన వారి వలె ఉండి భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించట్లేదు. ऊपर से भक्त लोगों के तरह रहकर भक्ति का वो शक्ति को वो लोग है ना नहीं पा रहे हैं। పైకి భక్తి, ऊपर से भक्ति, లోపట భక్తిహీనత. अंदर भक्तिहीनता। అనేకులు నేటి దినాలు ఇలాగే ఉన్నారు. आज के दिनों में बहुत सारे लोग ऐसे ही పరిశుద్ధత हैं। లేకుండానే పరిశుద్ధులు అన్నట్లుగా, बिना पवित्रता का ही हम लोग नीत- पवित्र लोग है करके, నీతి లేకుండానే నీతిమంతులు అన్నట్లుగా, बिना धार्मिकता ही के ही हम लोग धर्म लोग है, యథార్థత లేకుండానే యథార్థవంతులు అన్నట్లుగా, हाँ, बिना खराई बिना सच्चाई के ही हम लोग सच्चे लोग है करके, పైకి భక్తి కలిగిన వారి వలె ఉన్నారు గాని ऊपर से भक्ति लोगों के भक्त लोग की तरह లోపట दिखते हैं, సమస్తము భక్తిహీనత. पर अंदर पूरी तरह से నా भक्तिहीनता కుమారుడా है। తిమోతి, ओ मेरे पुत्र तिमोथी, అట్టి వారిని సంఘములో గమనించు, वैसे लोगों को कलीसिया में तू ध्यान సమాజంలో दे, గమనించు. सोसाइटी समाज में ध्यान दे, అట్టి వారితో నువ్వు కలవమాకు. वो लोगों से तू मिल मत। భక్తిహీనుల సంఘం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. भक्तिहीन के मंडली पर परमेश्वर का అలాంటి उपद्रव आने वाला है। అలాంటి వారికి నువ్వు విముక్తుడివై ఉండని తెలియపరిచాడు. वो लोगों से तू दूर रह करके बताया पौलुस ने। వాక్యం విన్న దేవుని బిడ్డలారా, वचन सुनने वाले परमेश्वर के దేవుని बेटो, కాపుదల ఎలీషా చుట్టూ ఉన్నట్లుగా మనకు కూడా దేవుడు తన కాపుదల అనుగ్రహించాలంటే एलीशा के चारों ओर जैसे कि परमेश्वर का रक्षा था, एलीशा हमारे और गुरिंची रक्षा रहना है तो ఎలీషా గురించి మాట్లాడినట్లుగా ప్రజలు మన గురించి మాట్లాడాలి. एलीशा के बारे में जिस तरह से लोग कह रहे थे वैसा हमारे बारे में भी लोग कहना चाहिए। ఆమేన్. आमीन। ఏం మాట్లాడారు? क्या आप कह रहे थे एलीशा के बारे में? ఇతడు భక్తి కలిగిన వాడు. ये भक्त है करके। ఈ వాక్యం వెంటనే మనం మన ये वचन మన सुनने वाला हम ఆధ్యాత్మిక लोग జీవితాల గురించి हमारे आत्मिक जीवन के बारे में సమాజం చెప్పుదురుగాక. लोग समाज कहे, ఈ సంఘానికి వెళుతున్న వారు భక్తి కలిగిన వారు, ये कलीसिया में आने वाले ఈ लोग भक्त సేవకుడు लोग భక్తి हैं, కలిగిన వాడు. ये सेवक भक्त है। అటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అందరం కలిగి ఉందుముగాక. ऐसा आत्मिक जीवन हम सब लोग पाकर रहे, లేని వాటిని ఉన్నట్టుగా చూపించుకోవద్దు. जो नहीं है वो है करके అది వేషధారణ. वो भेष धारण है। బైబిల్ భాషాంతరము बाइबल का जो तर्जुमा है, వేసినైనా ప్రభు క్షమిస్తాడు కానీ వేషధారణ కలిగిన వారిని క్షమించడు. वेश्य को परमेश्वर क्षमा करता है, भक्ति లేకుండానే భక్తులు- भेष धारण करने वालों को परमेश्वर क्षमा नहीं करता है। భక్తి లేకుండానే భక్తులు అన్నట్టుగా నటించొద్దు.
भक्ति नहीं है तो भी भक्ति है करके वैसा नाटक मत करो। వాస్తవమైన జీవితాన్ని మనం అందరం కలిగి ఉందుముగాక. वास्तव जीवन हम लोग जिए। ఏంటి నిజమైన భక్తి? सच्चा भक्ति क्या है? మరలా చెప్తున్నాను, फिर से कह रहा हूँ, ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా కాపాడుకోవటమే నిజమైన భక్తి. ये संसार का अपवित्रता हमको ना छूने जैसा हम लोग बचकर रहना ही भक्ति है। ఒకసారి మీరు ఆలోచించండి, एक बार आप सोचो, మనం ఇహలోక మాలిన్యత మనలో ఉందే? ये संसार का अपवित्रता हमारे अंदर है क्या? మాలిన్యత లేకుండా భక్తి చేస్తున్నామా? हम लोग बिना अपवित्रता का भक्ति कर रहे हैं क्या? పడవ నేలలో ఉంటది కానీ నీళ్లు పడవలోకి రాకూడదు. नाव जो है पानी में रहता है पर पानी नाव में नहीं आना। మనం లోకంలో ఉన్నాం కానీ లోకం మనలోనికి రాకూడదు. हम लोग संसार में हैं पर संसार हमारे अंदर అదే नहीं आना భక్తి. चाहिए। वही भक्ति है। సముద్రపు చేప, ఉప్పు చేప సముద్రంలో ఉంటది కానీ ఉప్పు తనలో ఇమిడ్చుకోదు. समुद्र में जो मछली रहता है वो समुद्र में पूरा नमक रहता है पर है ना वो नमक है ना अपने में नहीं लेता है। దాని శరీరంలో ఒక ప్రత్యేకమైన పొర కలిగి ఉంటుంది. मेरे शरीर में एक विशेष लेयर है। సముద్రంలో ఉన్న ఉప్పు తన శరీరంలోకి రాకుండా తనకు ఒక ప్రాకారాన్ని ఏర్పరచుకుంటుంది తన శరీరంలో. समुद्र का जो नमक है अपने में ना आने जैसा वो अपने लिए ना एक कवच को बना के रखा మనం है। అందరం లోకంలో ఉన్నదని వాస్తవమే, हम लोग संसार में है ये वास्तव है కానీ లోకం మనలోనికి రాకూడదు. पर संसार हमारे లోక अंदर नहीं आना మాలిన్యత चाहिए। మనలోనికి ये రాకూడదు. संसार का पवित्रता हमारे अंदर नहीं आना అటువంటి భక్తి चाहिए। మనం అందరం చేయుదుముగాక. ऐसा भक्ति हम सब लोग करें। అలాంటి క్రైస్తవులు ఎవరో? वैसा मसीह लोग कौन है? బతికిన చేపలో, वो जो है जीवित मछली लोग है। సచ్చిన చేపలని ఇహలోక సంబంధమైన మాలిన్యత కలిగినవే. जो मछलियां मरे हैं वो सब लोग है संसार के अपवित्र लोग हैं। బతికిన చేపను చూడండి, నేలకు ఎదురెడుతుంది. जो मच्छी जीवित है जिंदा मच्छी जो है वो पानी में ना वो सामना करके वो तैरते रहता है। సచ్చిన చేప చూడండి, నీళ్ళు ఎడిపోతే అటే పోతుంది. जो मरा हुआ जो मछली है पानी जैसा जाता है पानी के साथ में మనం बहते जाता నిజమైన భక్తులమైతే లోకానికి ఎదిరిదే వాళ్ళంగా ఉండాలి. है। हम लोग सच्चे भक्त लोग है तो हम लोग संसार के सामना करते हुए आगे चलते जाना चाहिए। లోకం పోయినట్లుగా మనం బాగూడదు. जैसा संसार चलते रहता है वैसा हम लोग नहीं అందుకే चलना चाहिए। అపోస్తలుల బోధలో ఏమని రాయబడి ఉంది? इसलिए प्रेरितों వాళ్ళు के उपदेश में क्या लिखा गया है? వారి సంఘానికి ఏమి ప్రకటించారు? वो कलीसिया को क्या उपदेश किए? మూర్ఖులకు ఈ తరవు నుంచి మీరు వేరే రక్షణ పొందండి అన్నారు. इस टेढ़े जाति से अलग होकर तुम लोग దేవునికి बचकर మహిమ रहो। కలుగునుగాక. परमेश्वर को महिमा मिले। మనం భక్తులమైతే ఈ లోకంలోంచి వేరుపరచబడిన అనుభవాన్ని మనం కలిగి हम ఉంటాము. लोग भक्त लोग है तो हम लोग इस संसार से अलग रहकर जिएंगे। అందరు సేవకుల్లాగా మన సేవకులు ఉండరు. सब सेवक लोगों के तरह हमारा सेवक लोग नहीं रहेंगे। అందరు క్రైస్తవుల్లాగా మనం ఉండకూడదు. सब मसीह लोगों के तरह हम लोग नहीं रहना ఆడ चाहिए। గెహజీ ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు. वहां पर गेहजी भी है और एलिशा भी है। ఆమె ఎలీషా గురించి చెప్పింది కానీ గెహజీ గురించి చెప్పలేదు. वो जो है एलिशा के बारे में बोली पर गेहजी के बारे में नहीं बोली। ఎలీషా ఒక్కడే భక్తి కలిగిన వాడై ఉన్నాడు. एलिशा अकेला ही भक्त था करके हम लोग देखते हैं। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर को महिमा मिले। హల్లెలూయా. हालेलूया। ఎలీషాలోంచి మరొక అనుభవాన్ని చూద్దాం. మూడో విషయాన్ని, एलिशा के बारे में और एक अनुभव को देखेंगे। तीसरा विषय 5వ అధ్యాయం 5वां अध्याय 26వ వచనం. दूसरा राजा 5वां अध्याय 26वां वचन। హ్మ్. 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 సంపాదించుకున్నటకు ఇది నీకు సమయమా? ఇక్కడ 16 వచ్చిన ఒకసారి చదువుదాం. 16 16वां वचन को पढ़ेंगे। 5:16. 5वां अध्याय 16वां वचन। హ్మ్. 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 ఆ. తీసుకోనని చెప్పాను. నయమాన్ని అతని బతిమలాడినను, అతడు ఒప్పుకొనకు పోయెను. నా వైపు చూడండి. मेरे और देखो, ఇక్కడ సిరియా దేశపు రాజు అయిన పనివాడు, అతని పేరు నయమాను అని రాయబడి ఉంది. हम लोग आरामी देश का जो राजा का जो मंत्री था उसका नाम था नामान। అతడు కుష్టి వ్యాధి కలిగిన వాడు. वो
कुष्ठ व्याधि से पीड़ित था। అతని గురించి వాక్యం ఏమైనా అతడు బలా పరాక్రమం కలిగిన వాడు, ఘనత పొందినవాడు, దైనందినవాడు, ఎన్నో అనుభవాలు ఉన్నాయి, కానీ అతడు కుష్టి కలిగిన వాడు. उनके बारे में लिखा गया है कि वो बलवंत था, सामर्थ्य था, शूरवीर था, वो आदर सम्मान पाया हुआ था, बहुत सारा था उनमें अच्छा गुण, पर है ना वो कोढ़ी था करके लिखा गया। నేటి సంఘాల్లో ఇలాంటి నయమానులు చాలా మంది ఉన్నారు. आज के दिनों में कलीसिया में ऐसा नयमान लोग बहुत सारे लोग ఆ हैं। రాజు దగ్గర ఈ నయమాన్ ఉన్నట్లుగా రాజాది రాజైన ప్రభు దగ్గర కూడా ఇలాంటి నయమానులు ఉండకపోలేదు. वो राजू के पास ऐसा नयमान था, तो राजाधि राजा प्रभु यीशु मसीह के पास भी ऐसा नयमान लोग है। నయమాను గురించి ఏమని రాయబడిందంటే ఆ ప్రారంభోత్సవం అతడు పరాక్రమశాలి, ఘనత పొందినవాడు, దయనొందినవాడు అని రాయబడింది, కానీ కుస్తీ కలిగిన వాడు. वो प्रारंभ वचन में लिखा गया है कि नामान जो है वो बड़ा आदर सम्मान पाया हुआ व्यक्ति था, वो बलवान था, शूरवीर था, पर वो कोढ़ी से पीड़ित था करके लिखा गया। హల్లెలూయా. हालेलुया। అలాంటి కుష్ఠులు ఎవరైనా ఉంటే హల్లెలూయా చెప్తారా? वैसा कोढ़ी किसको भी है तो कुष्ठ जिसको भी है तो हालेलुया कहेंगे क्या? ఎవరైనా చెప్తారో అని నాకు భయం వేసింది. कोई भी बोलेंगे क्या करके मैं डर रहा था। डर। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అతడు తెలుసుకొని దైవజనుడి గురించి తెలుసుకొని ప్రార్థన చేసినకి వచ్చి దైవజనుడి దగ్గర ప్రార్థన చేయించుకొని అతడు బాగుపడ్డాడు. वो जो है परमेश्वर के दास के बारे में जानकर उनके पास आकर प्रार्थना करवा के वो ठीक हो गया। ఈ విషయం మన అందరికి తెలిసిందే. ये सब अपने को मालूम है। అతడు కొన్ని బహుమానాలు పట్టుకొచ్చాడు ఆ దేశం నుంచి. उन्होंने ना वो अपने देश से ना परमेश्वर के दास के लिए भेंट को लेकर ఆ आया। బహుమానాలు నాకు స్వస్థపరిచినందుకు, ప్రార్థన చేసినందుకు, నాకు విడుదల ఇచ్చినందుకు తీసుకో నాయనా అని చెప్పి దైవజనుడి పాదాల దగ్గర పెట్టాడు. मुझे प्रार्थना किया करके, चंगा किया करके, छुटकारा दिया करके, ये लो मेरा ऑफरिंग को, मेरा भेंट को ग्रहण करो करके लेकर आया। ఎలీషా ఏం చేశాడు? ప్రార్థన చేసి తీసుకున్నాడా? एलीशा क्या किया? प्रार्थना करके लिया क्या? ఏమన్నాడు? क्या बोला? నీ సొమ్ము నువ్వు తీసుకెళ్ళిపో అన్నాడు. तेरा भेंट को तू लेकर जा। तेरा నేటి దినాల్లో అలాంటి సేవకులు ఉంటే ఎంత బాగుండో. आज के दिनों में ऐसा सेवक रहेंगे तो कितना अच्छा होगा। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। సరైన మారు మనసు లేనోడు తీసుకొచ్చిన కానుక ఎందుకు సేవకి? जो सच्चा मन फिराव का जीवन नहीं जीता है वो आडम- लेकर आके दान देगा तो वो दान सेवक लोग को लेकर के लिए है। ఆ డబ్బుతో సేవ జరిగిద్ది అనుకోవడం అవివేకం. वो पैसे से, वो धन से सेवा होगा करके वो ऐसा सोचना वो अविवेक है और मूर्खता है। చాలా మంది సేవకులు అనుకున్న డబ్బు ఉంటే బాగా సేవ చేస్తామని. बहुत सारे सेवक लोग सोचते हैं कि पैसा रहेगा तो बहुत सेवा कर सकते हैं करके। ఈ డబ్బు ఉంటే బాగా సేవ చేయాలి. ఇది లోక సంబంధమైన వ్యాపారం కాదు. ये पैसा रहेगा तो ज्यादा सेवा कर सकते हैं करके ये संसारिक व्यापार नहीं है। ये నేటి దినాల్లో ఆ విషయాన్ని అనేకులు గుర్తించలేకపోతున్నారు. आज के दिनों में वो विषय को बहुत सारे लोग है ना जान नहीं पा रहे हैं। అందుకే ధనం 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 వెనకాల పరిగెడుతున్న చాలా మంది సేవకులు. इसलिए सब लोग, बहुत सारे सेवक लोग धन 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 करके धन మీరు का पीछा ఏవైనా कर रहे हैं। చేసుకొని మా దగ్గరకు వచ్చి కానుకలు ఇవ్వండి చాలు మీ కుటుంబాలు దీవించబడతాయి. బోధకులు నేటి దినాలు లేకపోలేదు. आप लोग कुछ भी करो, कैसा भी रहो, आके आप लोग प्रार्थना करवा के दान दो, आप लोग आशीषित होंगे मारू करके मनुष्य गुंजन- बोलने वाले लोग ऐसा बहुत सारे लोग हैं। మారు మనసును గురించిన బోధలు ఉండవు, मन फिराव का वचन नहीं होगा, హెచ్చరికలు ఉండవు, चेतावनी नहीं బుద్ధి होगा, మాటలు ఉండవు. बुद्धि का वचन नहीं ఏ होगा। కాడికి బ్లెస్సింగ్ మీటింగ్, हमेशा आशीर्वाद blessing, meeting, आशीष का आशीर्वाद, सभा, आशीर्वाद, आशीष का आशीर्वाद. वचन ही रहेगा। మీరు మాకివ్వండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. आप लोग हमें दो, परमेश्वर आपको నేటి आशीष దినాల్లో देगा। ఇలాంటి ప్రసంగాలు, ఇలాంటి సేవకులే ఎక్కువైపోయారు. आज के दिनों में ऐसे ही वचन ज्यादा हो गए, ఎలీషాలో ऐसे నుంచి सेवक మనం लोग ज्यादा हो నేర్చుకోవాల్సిన गए। పాఠం ఏమిటంటే एलीशा के द्वारा हम लोग क्या सीख सकते हैं बोलो ఈ तो? లోక సంబంధమైన సిరి సంపదను దాన్ని ఆశించకుండా నిరాకరించిన వ్యక్తి అయి ఉన్నాడు. ये संसार का धन और संपत्ति को आशा ना चाहते हुए वो तिरस्कार किया हुआ सेवक के तरह हम लोग देखते हैं। అందరం గట్టిగా ఆమేన్ చెప్దామా? सब लोग आमीन कहेंगे। హల్లెలూయా. हालेलुया। దైవ చిత్తములు లేని ఎన్ని రూపాయలైన, లక్ష రూపాయలైన, ఉద్యోగమైన, వ్యాపారమైన దేనినైనా ఎలీషా వలె నిరాకరించే గొప్ప ఆత్మీయతను మనం అందరం కలిగి ఉందము గాక. परमेश्वर की इच्छा में जो नहीं है, चाहे वो लाख रुपया होने दो, चाहे कितना भी धन होने दो, कितना भी संपत्ति होने दो, वो एलीशा के तरह हम लोग है ना तिरस्कार करने वालों की तरह रहना चाहिए। దేవుని సన్నిధిలో ధనం వెనకాల పరిగెత్తినవాడు కాదు ఎలీషా. परमेश्वर के सम्मुख में धन 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 बोल के पीछा करने वाला नहीं है एलीशा। నేటి దినాల్లో అనేకులు ఉదయం డబ్బు అనే బదులు డబ్బు అని కొట్టుకుంటుంది. आज के दिनों में बहुत सारा लोगों का दिल है ना लब डब छोड़ के डब्बू, धन डब्बू, धन डब्बू। धन 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 करके बाहर, यानी पैसा पैसा धन धन पैसा पैसा। అలాంటి గుండె ఎవరికైనా ఉంటే గట్టిగా హల్లెలూయా చెప్తారా? ऐसा दिल किसको भी है तो जोर से बोलो हालेलुया। చెప్పారా?
చెప్తాం గట్టిగా హల్లెలూయా. जोर से कहेंगे हालेलुया। ధనాపేక్ష సమస్త కీడుకు మూలమని వాక్యం సెలవిస్తుంది. धन का चाहत जो है हर बुराई का जड़ है करके ఈ वचन లోక कहता है। సంబంధమైన సిరి సంపదల కొరకు ధనాపేక్ష కలిగి పరిగెత్తినవాడు కాదు ఎలీషా. ये संसार के धन और संपत्ति के पीछे नहीं गया हुआ है ఈ एलीशा। రోజుల్లో చాలా మంది క్రైస్తవులు, దేవుని బిడ్డలు, విశ్వాసులు, సేవకులు ధన వెనకాల పరిగెడుతున్నారు. आज के दिनों में बहुत सारे परमेश्वर के बच्चे लोग, विश्वासी लोग, सेवक लोग धन के पीछे जा रहे हैं। ధనం వస్తుందని తెలిస్తే దేవుని సన్నిధి అవలీలగా పక్కన పెట్టి ఆ పనికి, ఆ వ్యాపారానికి, ఆ ఉద్యోగానికి ఎక్కువ మక్కువ చూపెడుతున్నారు. अगर धन मिलता है, पैसा मिलता है तो परमेश्वर का उपस्थिति को भी सम्मुख को छोड़कर व्यापार करने के लिए और काम करने के लिए जाते అలాంటి हैं। వారందరూ ఎలీషాలు కాదు, గెహజీలు. वो सब लोग है ना एलीशा नहीं है, वो सब लोग गेहजी है। గెహజీ తెచ్చుకున్నాడు పరిగెత్తి. ఈయన నిరాకరించిన దాన్ని గెహజీ పరిగెత్తి తెచ్చుకున్నాడు. जो एलीशा नहीं चाहिए बोला, गेहजी है ना भाग कर जाकर उसको लेकर आया। ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవాలి. यहाँ पर हम लोग एक सीखना है। దైవజనుడు వద్దని నిరాకరించాడు, परमेश्वर का दास नहीं चाहिए करके तिरस्कार किया। అది శిష్యుడు గ్రహించుకున్న దానికోసం పరిగెత్తాడు. उनका जो चेला है, परमेश्वर का दास का चेला जो है, वो मुझको चाहिए करके वो वहां पर गए। అక్కడ ఒక మాట నన్ను ప్రభు సన్నిధిలో నన్ను దర్శించినది. वहां पर परमेश्वर के सम्मुख में एक वचन मुझको दर्शन दिया। దైవజనుడు అంటాడు, परमेश्वर का दास कहता है, నువ్వు నయమానుతో వెళ్ళినప్పుడు నా మనసు నీతో రాలేదా? जब तू नयमान के पास गया था, मेरा मन तेरे पास नहीं आया था क्या? तेरे साथ में नहीं आया था क्या? ఇక నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, यहाँ पर हम लोग क्या सीख सकते हैं बोला तो? ఒక నిజమైన దైవజనుడి యొక్క మనసు एक सच्चा परमेश्वर का दास का मन తనను వెంబడించే వారితో ఉంటుంది. उनका पीछा करने वालों के साथ में होता है। అర్థమైన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెబుదామా? उनको समझ में वो लोग हालेलुया ఒక कहेंगे। దైవజనుడు, నిజమైన దైవజనుడు యొక్క మనసు తన దగ్గరకు వస్తున్న, తనను వెంబడిస్తున్న వారితో ఉంటుంది. एक सच्चा परमेश्वर का दास का मन जो उनके पास आते हैं, उनके पास आने वाले लोगों के पास रहता है। ఆ విషయం మనందరికి అర్థమవును గాక. वो सब कुछ हम अच्छी तरह से जाने समझे। కొన్ని పర్యాయాలు వాక్యం చెప్పిన తర్వాత कुछ समय वचन बोलने के बाद విశ్వాసులు ఈ విధంగా ఫీల్ అయిపోతుంటారు. विश्वासी लोग ऐसा ఏమని ఫీల్ सोचते అవుతారంటే, हैं। क्या फील होते हैं మా बोलो तो? కుటుంబం గురించి అయ్యగారికి ఎవరో చెప్పారు, हमारे परिवार के बारे में कोई तो सेवक को बोले, ఆయన అంటే మాకు పడదు కాబట్టి ఆయనే చెప్పి ఉంటాడు. वो मेरा दुश्मन है, उससे मेरा जमता नहीं करके वही बोला रहेगा मेरे बारे में करके ఏమంటే सोचते हैं। పడదు కాబట్టి ఏమైనా మా గురించి ఆయనకి చెప్పి ఉంటాడు, అందుకే ఆయన వాక్యంలో చెప్పాడని. हाँ, ये बोलो ये इसका और हमारा जमता नहीं करके यही उनको हमारा पास्टर को बोला रहेगा करके वो वचन में बोला करके ऐसा ఎవరు सोचते हैं। చెప్పవలసిన అవసరం లేదు. कोई भी बोलने का जरूरत नहीं है। ఒక నిజమైన దైవజనుడి యొక్క ఆత్మ మనసు తనను వెంబడించే వారితో ఉంటుంది. एक सच्चा परमेश्वर का दास का मन है ना, उनके पास आने वाले लोगों के पास रहता है। మీకు ఆత్మీయ నాయకుడిగా ఉన్న దైవజనుడి యొక్క మనసు आपका आत्मिक नायक का जो मन है మీతో ఉంటుందనే విషయాన్ని ఈ రాత్రి మీరు గుర్తించుదురుగాక. आपके पास है करके ये बात समझो। ఆమేన్. आमीन। తన మనసు ఈ లోక సంబంధమైన సిరి మీదో, ధనం మీదో, లేకపోతే ఇంకేదో సంపాదించుకోవడం కాదు. తనను వెంబడిస్తూ తన దగ్గరకు వస్తున్న వారు ఏం చేస్తున్నారు, ఆత్మీయ జీవితాలు ఏమిటి అనేది నిత్యము దైవజనుడి మనసు తనను వెంబడిస్తున్న వారితో ఉంటుంది. आमीन। ये संसार में परमेश्वर का दास का मन ये संसार का धन या संपत्ति के ऊपर नहीं, पर उनके पास आने वाले लोगों के पास रहता है करके आप जानो और समझो। హల్లెలూయా. हालेलुया। అర్థమైన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం. जो उनको समझ में आए वो लोग हालेलुया बोलो। హల్లెలూయా. हालेलुया। ఎలీషాలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, एलीशा में हम लोग सीखने का क्या है बोलो तो? యెహోలోక సంబంధమైన ధనాపేక్ష వెనక పరిగెత్తిన వాడు కాదు. ये संसारिक धन के पीछे भागने वाला नहीं था। చాలా మంది భక్తుల జీవితాలు మనం చదివి గమనించినప్పుడు बहुत सारे भक्त लोगों के जीवन के बारे में हम लोग ध्यान ధనాపేక్ష देंगे तो కలిగి కీడులోనికి, నాశనంలోకి పడిపోయినట్లుగా వాక్యంలో రాయబడి ఉన్నది. धन का अपेक्षा कर बहुत सारे लोग है ना नाश हो गए करके हम लोग देखते हैं। తనను వెంబడిస్తున్న శిష్యుడు ఇస్కరియోతు యోధ ధనం 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 అని ధనం వెనకాల పరిగెత్తి ఆఖరికి తన గురువునే 30 వెండి నాణాలకు అమ్మేసే దుస్థితి తన యోధా జీవితంలో చోటు చేసుకున్నది. प्रभु का चेला जो है इस्करियोत योद्धा जो यीशु मसीह का पीछा करता था, वो धन का अपेक्षा कर वो जो है यीशु मसीह को दुश्मनों के हाथों में सौंप दिया और बाद में वो अपना जीवन को पूरी तरह से नाश करके लिया करके हम लोग देखते हैं। శపించబడిన ఆకాను ఆ వెండిని తెచ్చుకొని తన కుటుంబానికి శాపాన్ని తెచ్చి పెట్టుకున్నాడు. आकान जो है वो चांदी को जो श्रापित चांदी अपने घर में लेकर आके रखकर श्रापित हुआ करके हम लोग देखते हैं। ఆ ధనం వెనకాల పరిగెత్తి గెహజీ తన కుటుంబాన్ని కుష్టి తెచ్చి పెట్టుకున్నాడు. वो धन का पीछा किया, गेहजी अपना जीवन में वो कुष्ठ को लेकर आया करके हम ఒక लोग देखते हैं। దైవజనుడిగా నేను 2 చేతులు
జోడించి దండం పెట్టి చెప్తున్నాను, ధనాపేక్ష కలిగిన విశ్వాసులుగా మీరు ఉండకండి, కలిగిన వాటితో సంతృప్తి కలిగి దేవుని సన్నిధిలో జీవించండి. परमेश्वर के सेवक के नाते में हाथ जोड़कर कहता हूँ कि संसार के धन के पीछे मत जाओ, पर परमेश्वर के सेवक के साथ में रहो करके कहता हूँ। యేసు ప్రభువు వారు చెప్పాడు, यीशु मसीह कहता है, ధనాపేక్ష కలిగిన వాడు సూది బెజ్జంలో ఒంటైనా దూరిద్ది గాని ధనాపేక్ష కలిగిన దేవుని రాజ్యంలో ప్రవేశించని నిక్కచ్చిగా నికారుగా తెలియపరిచాడు. यीशु मसीह है ना निश्चय रीति से कहा कि ऊंट जो है सुई के नाके से गुजर सकता है, पर है ना एक धनवान व्यक्ति स्वर्ग राज्य में प्रवेश नहीं कर सकता है करके कहा। ఈ లోకంలో దేనినో సంపాదించుకొని దేవుని సన్నిధిని విడిచిపెట్టి ధనం ధనం వెనకాల పరిగెత్తకండి. इस संसार में धन करके धन कमाना करके धन का पीछा मत करो। దేవుడు మీకు ఇచ్చిన వాటితో సంతృప్తికరమైన జీవితాన్ని మీరు చేయుదురుగాక. परमेश्वर ने जो आपको दिया है उससे तृप्ति से आप रहो। మీరు కష్టపడే మీరు చేసే వ్యాపారమైన జీతమైన అది దైవ చిత్తానుసారంగా ఉండునుగాక. आप जो भी व्यापार कर रहे हो, जो भी काम कर रहे हो, परमेश्वर की इच्छा के अनुसार रहे। లంచాలకి చేయి చాపమాకండి, आप लोग रिश्वत के लिए हाथ मत फैलाओ, అన్యాయంగా వచ్చే సొమ్ముకు ఎగబడమాకండి. अन्याय के धन के पीछे मत जाओ। అది పక్షి రెక్కలు ధరించి ఎగిరిపోయినట్టుగా ఒకనాడు ఎగిరిపోయే కాలం ఒకటి వస్తుంది. पक्षी जो है पंख से उड़ जाता है, वैसा वो पूरा उड़ने का दिन आने वाला है। భక్తిహీనులు క్షేమం నీ కంటపడ్డప్పుడు నువ్వు మచ్చరపడమాకు. जब भक्त लोग सुरक्षित है, उनका सुरक्षित को जीवन को देखकर లేని వాటిని दुखी मत हो जाओ। తలపోసుకొని కుంగిపోమాకు. जो नहीं है उसके बारे में सोचकर आप लोग व्याकुल मत हो जाओ। దేవుని చిత్తంలో లేని ₹1,00,00,000 మనకు అవసరం లేదు, ₹100 మనకు చాలు. परमेश्वर के इच्छा में जो करोड़ रुपया नहीं है वो अपने को नहीं चाहिए, परमेश्वर की इच्छा में जो 100 रुपया है वो अपने को चाहिए। ఆమేన్ आमीन ఆమేన్. हालेलुया। మన దగ్గర ఉన్న కొంచెం ఆ కొంచెం పిండిని ఆ కొంచెం నూనెని దేవుడు ఆశీర్వదించి ఆ పాత్రని అక్షయ పాత్రగా మార్చగలిగిన శక్తిమంతుడు మన దేవుడై ఉన్నాడు. हमारे पास जो थोड़ा सा आटा, जो थोड़ा सा तेल है, परमेश्वर उसको आशीष कर बढ़ाकर हमारा आजू बाजू में सब लोगों को आशीषदायक परमेश्वर हमको बनाएगा। ఆమేన్ आमीन। గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామముని जोर से మహిమపరుద్దాం. ताली बजाकर प्रभु को महिमा करेंगे। మన పాత్ర అక్షయ పాత్రగా మార్చబడును గాక. हमारा पात्र जो है अक्षय पात्र మనకు जैसा వచ్చేది बने। కొద్దిగైనది దేవుడు దీవించి సమృద్ధిలోనికి నడిపించును గాక. परमेश्वर हमें भरपूर देकर आशीषित करे। ఆమేన్. आमीन। నాలుగో విషయం మనం చూద్దాం. चौथा विषय को हम लोग देखें। 3వ अध्याయం 11వ వచనం, రాజుల 2వ గ్రంథం दूसरा राजा 3रा अध्याय 11वां वचन। 11వ వచనం. 11वां वचन। दूसरा राजा 3रा अध्याय 11वां वचन। परंतु यहोशापात ने कहा, क्या यह यहोवा का कोई नबी नहीं है जिसके द्वारा हम यहोवा से पूछे? इज़राइल के राजा के किसी कर्मचारी ने उत्तर देकर कहा, हाँ, शापत का पुत्र एलीशा जो एलिया के हाथों को दुलाया करता था वह यही है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर को महिमा मिले। ఏలియా దగ్గర ఎలీషా ఉన్నాడు. एलिया के पास एलीशा था, అతని గురించి వాక్యంలో రాయబడి ఉన్నది. उसके बारे में वचन में लिखा गया है। ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడని రాయబడి ఉంది. एलिया के हाथों पे पानी डाला करके लिखा गया है। ఇతడు ఒక పరిచారకుడిగా దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం. यहाँ पर हम लोग देखते हैं एक सेवक ఒక था करके हम దైవజనుడి लोग దగ్గర परमेश्वर के सम्मुख పరిచారకుడిగా, में ఒక देखते हैं। దైవజనుడి దగ్గర పరిచారకుడిగా ఉన్నాడు. एक परमेश्वर के सेवक के पास एक सेवक के तरह था करके हम लोग అతని देखते हैं। చేతుల మీద ఏం పోసాడు? उनके हाथों में क्या डाला? నీళ్లు పోసాడా, నిప్పులు పోసాడా? पानी डाला या फिर अंगार को, कोयला को डाला, जलता हुआ कोयला को? అందరు చెప్పండి. सब लोग कहो, నీలా నిప్పులా? पानी डाला या जलता हुआ कोयला डाला? మనం ఏం పోతున్నాం? हम लोग क्या डाल रहे? నీళ్లు పోతున్నావు, నిప్పులు పోతున్నావు? पानी डाल रहे या फिर जलता हुआ कोयला నీళ్లు डाल పోసారు. रहे అందరు हाथों గట్టిగా में? హల్లెలూయా చెప్పండి. अगर आप लोग पानी डाल रहे तो जोर से हालेलुया बोलो। हालेलुया। నీళ్ళు ఎప్పుడెప్పుడు పోతున్నాడు? कभी कभी पानी डाल रहे हैं అన్నం తినడానికి ముందు, खाना खाने के पहला, అన్నం తిన్న తర్వాత. खाना खाने के बाद भी। ఈ రోజు నాకు భోజనం పెట్టారు ఇక్కడ తల్లిగా తీసుకొచ్చి. आज का दिन माँ जी ने खाना लेकर आके मुझको दिया। సేవకులు వచ్చారని పాపం ప్రేమతో ఉదయం మధ్యాహ్నం భోజనం మేము హోటల్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. सेवक आया करके प्यार से सुबह और दोपहर को प्यार से भोजन लेके आए। हम तो होटल में खाने का सोचा था। హోటల్కి ఎందుకే నేను చేసి తీసుకొచ్చాను ప్రేమతో ఆ తల్లి తన ప్రేమను होटल को వ్యక్తపరిచింది. क्यों जाते हो, मैं लेकर आती हूँ करके लेकर आई ఆ माँ తల్లిని जी బట్టి ने। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर को महिमा मिले वो माँ जी के द्वारा। భోజనం చేయడానికి ముందుగా ఒక పాత్ర తీసుకొచ్చి నీళ్ళు తీసుకొచ్చి చేయగలిగించింది. खाना खाने से पहला एक తర్వాత बर्तन को కూడా- लेकर आकर हाथ धोने के लिए पानी दी। ఆ తర్వాత కూడా మళ్ళీ నీళ్ళు పట్టుకొచ్చింది. उसके बाद भी फिर से पानी लेकर आई। తినడానికి ముందు, తిన్న తర్వాత. అందరి ఈ మాట అనండి. खाने से पहला और खाने के बाद, ये बात बोलो सब लोग।
హల్లెలూయా. हालेलुया। దీని ఆత్మీయంగా మనం ధ్యానించినప్పుడు इसको हम लोग आत्मिक रीति से ध्यान करेंगे तो సంఘంలో మనం ఏమేమి ఉండాలి? कलीसिया में हम लोग कैसा रहना चाहिए? పరిచర్య చేసేవారమై ఉండాలి. सेवा करने वालों के तरह रहना चाहिए। కోటానికి ముందు వచ్చి పరిచర్య చేయాలి, కోటం తర్వాత పరిచర్య చేయాలి. प्रार्थना के पहला आकर सेवा करना है, प्रार्थना के बाद सेवा करना है, यानी काम करना ఈ అనుభవం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? है। ऐसा अनुभव किन किन के पास है? कितने जन के पास ऐसा अनुभव है? ఒకళ్ళు ఇద్దరు ముగ్గురే. एक जन, दो जन, तीन जन बस। మిగతా వాళ్ళు बाकी का लोग అఫిసల్ ఆజా ఆనా సోనా ఆజా జానా అఫిసల్కి రావటం అఫిసల్కి వెళ్ళిపోవటం. अश्रद्धा से आने का, अश्रद्धा से जाने का। హల్లెలూయా. हालेलुया। సంఘములో कलीसिया में ఏదైనా కూడికలు జరుగుతున్నప్పుడు कुछ भी सभा होगा तो కోటానికి ముందు రావాలి. सभा से पहला आने का, తినటానికి ముందు చేయగలిగినట్లుగా खाने से पहला हाथ धोने, కోటానికి ముందు ఇక్కడ పరిచర్య చేయాలి. మీరు सभा के पहला भी काम करना है, కోటం అయిపోయిన తర్వాత కూడా పరిచర్య చేయాలి. सभा होने के बाद भी काम करना है। కొంతమంది లేట్ గా వస్తారు, कुछ लोग है ना लेट आते हैं, తొందరగా వెళ్ళిపోతారు. जल्दी जाते हैं। వచ్చేటప్పుడు కుందేల్లాగా వస్తారు, आते वक्त है ना रैबिट, వచ్చేటప్పుడు కుందేల్లాగా, खरगोश के तरह आते కుందేలు हैं। కాదు, వచ్చేటప్పుడు తాబేలు हाँ, आते वक्त है ना ट्रोस्टाइस को क्या बोलते हैं, कछुआ के तरह आते हैं, పోయేటప్పుడు కుందేల్లాగా పోతారు. और जाते वक्त है ना खरगोश के तरह जाते పట్టుకుందామన్నా దొరకరు, हैं। पकड़ना चाहते तो వందనాలు చెబుదామన్నా కనపడరు. प्रेज लॉर्ड बोलने के लिए देखते సరే, पर भी नहीं, వాళ్ళు చెప్పకపోయినా మేము చెబుదామన్నా కనపడరు. वो लोग नहीं बोलते पर हम लोग बोलना सोचते तो भी नहीं दिखते। అలాంటి ఎవరు గట్టిగా హల్లెలూయా చెప్తారా? ऐसा कोई भी रहेगा तो हालेलुया बोलो जोर से, హల్లెలూయా. हालेलुया। అలా ఉండకూడదు. మనం करेक्ट, పరిచారకులుగా మనం ఉండాలి. काम करने वालों के तरह रहना है। దేవుని సన్నిధిలో పరిచర్య చేసే వ్యక్తులుగా మనం అందరం మార్చబడదుము గాక. परमेश्वर के सम्मुख में सेवा करने वालों के ఎలీషా చుట్టూ దేవుని సన్నిధి కాపుదల కారణం ఏమిటంటే, एलिशा के चारों ओर परमेश्वर का सुरक्षा है। इसका कारण क्या है? అతడు ఒక పరిచారకుడు, वो एक सेवक है, सेवा करने वाला है। దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నాం? परमेश्वर के सम्मुख में कैसा है? పరిచారకులుగా ఉన్నావా, సూపర్వైజర్లుగా ఉన్నావా? हम लोग काम करने वालों के तरह, सेवा करने वालों के तरह है या फिर सुपरवाइजर के तरह है? కొంతమంది సూపర్వైజర్లుగా ఉంటారు. कुछ लोग है ना सुपरवाइजर लोगों के तरह। ఒకవేళ దేవుడు నిన్ను దానికి నిర్ణయిస్తే సంతోషం, నిన్నెవరు మార్చలేరు. परमेश्वर ने आपको उसके लिए नियुक्त किया है तो ठीक है, खुशी की बात है। నిన్నెవరు యేసు ప్రభు కూడా మార్చలేరు. आप लोग को यीशु मसीह भी बदल नहीं सकता। యేసు ప్రభు ఎవరిని సూపర్వైజర్ గా పెట్టలేదు. यीशु मसीह किसी को भी सुपरवाइजर के तरह नहीं रखा, అందరినీ పరిచారకులుగానే ఉంచాడు. सब लोगों को काम करने वालों के तरह, ఆయన కూడా పరిచారకుడిగానే మార్చబడ్డాడు. भी सेवा किया है। అర్థమైన అందరి చేతులు తల్లిలు చెబుదామా? समझ में आया हाथ उठाकर हालेलुया తన कहेंगे। శిష్యులకు చెప్పాడు, మీరు పరిచారకులుగా ఉండండి. अपने चेलों से कहा तुम लोग सेवक लोग बनो, నేను పరిచర్య చేయడానికి వచ్చాను అన్నాడు. मैं सेवा करने के लिए आया हूँ। ఆయన చేశాడు, ముగించాడు. वो सेवा किया और पूरा समाप्त దేవుడు किया। మనకు కూడా పరిచర్యను అప్పచెప్పాడు. परमेश्वर ने हमको भी सेवा दिया है। సార్వత్రిక సంఘములో ప్రభువు మనల్ని నియమించాడు. सार्वत्रिक कलीसिया में परमेश्वर ने हमको नियुक्त किया है। దేని యందు మనల్ని అధ్యక్షులుగా నియమించాడో जिस विषय में हमको अध्यक्ष करके ఆ नियुक्त किया है, యావత్తు పని చేయటానికి वो सारा काम करने के लिए మనము జాగ్రత్త పడాలి. हम लोग सावधानी से रहे। ఎలీషా పరిచర్య చేసినట్లుగా एलिशा जैसे की सेवा किया, సంఘములో మనమందరం పరిచర్య ఆత్మ కలిగి ఉండాలి. हम लोग कलीसिया में भी वैसे ही सेवा का आत्मा पाकर रहे। అర్థమైన అందరు గట్టిగా హల్లెలూయా చెప్దామా? सब लोग जोर से हालेलुया कहेंगे। నేను కూడా ఎలీషా లాగా పరిచర్య చేస్తాను వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. मैं भी एलिशा की तरह सेवा करूंगा करके बोलने वाले लोग हालेलुया कहेंगे। हालेलुया। మీ హల్లెలూయా దేవుడు అన్నాడు. आपका हालेलुया परमेश्वर सुना है। ఈ 7 రోజులు చూస్తాడు, ఈ 7 రోజులు దేవుడు చూస్తాడు ఎంత పరిచర్య చేస్తున్నారు, ఎంత పరిచర్య ये 7 दिन परमेश्वर देख रहे हैं, देखेगा कितना काम कर रहे हैं, कितना नहीं कर रहे। కోటానికి ముందు కోటం తర్వాత అనండి. सभा के पहले, सभा के बाद करके सब लोग बोलो। అర్థమైందా? समझ में आया? చేతి మీద నీళ్లు పోసినట్టు ఏంటి అర్థం? हाथ में पानी తినేటప్పుడే डाला కదా. बोले तो क्या? తినడానికి ముందు చేయగలిగాడు, తిన్న తర్వాత. खाने के पहला हाथ डाला, खाना खाने के बाद भी हाथ में पानी डाला। ఇప్పుడు ఆత్మ సంబంధమైన భోజనం మేము మీకు పెడుతున్నాం. अभी आत्मिक भोजन हम आपको दे रहे हैं। ఈ భోజనానికి ముందే నువ్వు వచ్చి ఇక్కడ పరిచర్య చేయాలి. ये आत्मिक भोजन के पहले ही आके यहाँ पर ఈ सेवा కూడికి करना है। ఈ భోజనం అయిపోయిన తర్వాత కూడా నువ్వు పరిచర్య చేయాలి. ये आत्मिक भोजन होने के बाद भी यहाँ पर सेवा करना है। హల్లెలూయా. हालेलुया। ఇది మంది కాదులే, ఆ చర్చిలో ఉన్న పిల్లలు చేసేస్తారులే, లేకపోతే ఆ అమ్మ చేస్తుందిలే, ఈ అక్క చేస్తలే, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోకూడదు.
कुछ लोग ऐसा सोचते हैं, नहीं नहीं वो करेगी ये करके ऐसा सोचकर नहीं जाना ఈ चाहिए। రోజు నేను చేయాలని ఆసక్తి మనలోనికి రావాలి. आज का दिन मैं करना चाहिए करके आमीन। आसक्ति आप में आना चाहिए। దైవజనుడికి ఆ అమ్మ ఒకటే కదా, అందరూ ఓడుకొని రావాలి. परमेश्वर का दास के लिए वो माजी अकेली नहीं, सब लोग पका कर लेकर। హల్లెలూయా. हालेलुया। ఆ విధమైన అనుభవం మనందరికి దేవుడు దయచేయను वैसा గాక. अनुभव परमेश्वर हम सबको दे। టైం అయిపోయింది. समय हो गया। ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. एक वचन को बोलकर मैं खत्म। 2వ అధ్యాయం 9వ వచనం, రాజుల 2వ గ్రంథం दूसरा राजा दूसरा अध्याय 9वां वचन। 2వ అధ్యాయం 9వ వచనం. 9वां वचन, दूसरा अध्याय 9वां वचन, दूसरा राजा। ఏలియా ఎలీషాను ఉమ్, చూచి, నేను నీ వద్ద నుండి తీయబడక మునుపే ఉమ్, నీ కొరకు నేనేమి చేయకూడదునో ఆ, దానిని అడుగుమని చెప్పవా? ఆ. ఎలీషా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకు వచ్చినట్లు దయచేయమని అడిగాను. దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर को महिमा मिले। హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। దైవజనులు उनके హిందీలో पार చదువుతారు. पहुंचने पर एलिया ने एलीशा से कहा, इससे पहले कि मैं तेरे पास से उठा लिए जाऊं, जो कुछ तुझे चाहे कि मैं तेरे लिए करूं वहां मांग। हाले- एलीशा ने कहा, तुझ में जो आत्मा है उसका दुना भाग मुझे मिल जाए। హల్లెలూయా. हालेलुया। ఒక రోజు నేను కూడా డైరెక్ట్ గా హిందీలోనే వాక్యం చెప్పుదును గాక. एक दिन मैं खुद डायरेक्ट हिंदी में वचन बोलूं, నాకు ఇలా కొద్ది కష్టంగా అనిపిస్తుంది. इसलिए मुझको ये थोड़ा मुश्किल लग रहा నేను है। ఎక్కడ ట్రాన్స్లేషన్ చెప్పాలా, ఇక్కడ ఏ గారి దగ్గరే ట్రాన్స్లేషన్ బోధ. मैं कहीं पर भी ट्रांसलेशन वचन नहीं बोला, यहीं पर ही ट्रांसलेशन बोल रहा हूँ। హల్లెలూయా. हालेलुया। మీకు ఎంత అర్థమవుతుందో అది దేవుడికే తెలవాలి. आपको कितना समझ में आ रहा हो परमेश्वर को ही मालूम है। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ ఎలీషాను గురించి మనం చూస్తున్నాము. यहाँ पर हम लोग एलीशा के बारे में देखते తన हैं। ఆత్మీయ తండ్రి తన దగ్గర నుంచి తీయబడేటప్పుడు उनका आत्मिक पिता उनके पास से चले जा रहा था, నీకేం तभी కావాలో కోరుకో అన్నాడు. तुझको क्या चाहिए मांग करके पूछा। ఇప్పుడు మన పరలోకపు తండ్రి మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు అని ఎంతమంది నమ్ముతున్నారు? अभी हमारा स्वर्गीय पिता हमारा प्रभु यीशु मसीह करके कितना जन विश्वास कर रहे हैं। హల్లెలూయా. हालेलुया। ఆయన మనందరి తండ్రి, वो हम सब लोग का पिता है। మన ఆత్మలు కాయొచ్చిన తండ్రి ఈయన. हमारा आत्माओं की रखवाली करने वाला पिता ये है। ఇప్పుడు ఆ తండ్రి అడుగుతున్నాడు మిమ్మల్ని, మీకేం కావాలి అని. वो पिता आपसे पूछ रहा है कि आपको क्या चाहिए करके। మీరేం కోరుకుంటారు? आप क्या मांगोगे। బంగారం రేటు తగ్గిందంట, అయ్యా ఒక 2 తులాలు బంగారం కొనుక్కుంటే కృప దయచేయి. सोने का भाव कम हो गया है, इसलिए 2 तोला सोना चाहिए करके मांगो। కిరాయిలు కట్టలేకపోతున్నావు, సొంత గృహాన్ని ఇవ్వండి అయ్యా. भाड़ा भर नहीं सकते, खुद का घर दो करके मांगोगे। మనం కోరుకునేది ఏమిటి? हम लोग क्या मांग रहे हैं। ఎలీషా కోరుకుంది ఏమిటి? एलीशा क्या मांग रहा है, क्या चाहता है। ఆత్మ సంబంధమైన దైవజనుల్లో ఎట్టి ఆత్మ ఉన్నదో ఆ ఆత్మ అభిషేకాన్ని తను ఆస్వాదించాడు. एलिया से जैसा मांगा था, ये दिन भी हम लोग भी मांगेंगे। దేవుని అభిషేకం కొరకు పరితపించిన ఉదయం ఎలీషాది. परमेश्वर का आत्मा के लिए जो तड़प था वो एलीशा का था। మనము కూడా ఈ చివరి దినాల్లో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేసే అనుభవాన్ని మనం అందరం పొందుదుము గాక. हम लोग भी आखिरी दिनों में पवित्र आत्मा का बाट जोते हुए पवित्र आत्मा को पाकर प्रभु के आगमन के लिए हम लोग तैयार रहे। ఎలీషా ఎట్టి ఆత్మతో నింపబడ్డాడో एलीशा जिस आत्मा से మనలో కూడా దేవుడు అట్టి పరిశుద్ధాత్మ శక్తితో నింపును గాక. हमें भी परमेश्वर वैसा पवित्र आत्मा का शक्ति से भरे। నాకు అభిషేకం కావాలని అందరూ అలాగే లేచి నిలబడండి. जिनको वो अभिषेक मुझको चाहिए करके बोलते हो, सब लोग ऐसे खड़े रहो। అందరూ అలాగే లేచి నిలబడదాం. हम लोग वैसे ही खड़े ప్రభు रहेंगे। అన్నట్టు అభిషేకంతో నింపండి అయ్యా. प्रभु मुझको वैसा अभिषेक से भर दो। ఎలీషా మీదకు దిగి వచ్చిన ఆత్మ శక్తి, एलीशा के ऊपर उतर आया वो आत्मा शक्ति, మేడగది మీదకు దిగి వచ్చిన అభిషేకం वो ऊपर के कमरे पर उतरा गया वो अभिषेक మా అందరి మీద దయచేయండి అయ్యా. हमारे ऊपर उंडेल दे। అందరు కళ్ళు మూసి చేతులు పైకెత్తి స్వరమెత్తి ప్రార్థన చేద్దామా? सब लोग आंखों को बंद कर हाथों को उठाकर सब लोग प्रार्थना करेंगे। ఎట్టి అభిషేకం పొందాడు అట్టి అభిషేకం ఈ ఉపవాస ప్రార్థనలో మనం పొందాలి. एलीशा जिस तरह से अभिषेक को पाया वैसा अभिषेक हम लोग पाना चाहिए, प्रार्थना करेंगे। ఎలీషాకి ఎట్టి కాపుదల ఉంది, అట్టి కాపుదల నీకు నాకు అనుగ్రహించబడాలి. एलीशा को जिस तरह से सुरक्षा था वैसा सुरक्षा हम लोग को चाहिए करके प्रार्थना करो। అందరూ స్వరమెత్తి చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. सब लोग आवाज उठाकर हाथ उठाकर प्रार्थना करेंगे। हालेलुया हालेलुया हालेलुया। सब लोग प्रार्थना करेंगे।
एलिशा जैसा अभिषेक मुझको दो, एलिशा जैसा सुरक्षा, एलिशा जैसा प्रोटेक्शन मुझको दो, एलिशा जैसा भक्ति का जीवन मुझको दो। एलिशा हमेशा परमेश्वर के सम्मुख में खड़ा था, वैसा अनुभव मुझको दो करके प्रार्थना करो सब लोग। एलिशा के तरह दुगना अभिषेक दो, दुगना अभिषेक दो, दुगना अभिषेक दो, दुगना अभिषेक दो करके सब लोग प्रार्थना करो। हालेलुया, 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 हालेलुया। यस लॉर्ड, यस लॉर्ड, यस लॉर्ड। सब लोग प्रार्थना करो। यस 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 यस, ताली बजाकर, ताली बजाकर पवित्र आत्मा में भरपूर होते हुए अन्य भाषा में बात करो। यस, प्रभु की स्तुति करो। रिक्कबालाबा शबालाबा रबालाबा उतुरा, रिबालाबा रबालाबा शबालाबा उतुरा। सब लोग प्रभु की स्तुति करेंगे। हालेलुया, 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 हालेलुया। मुझको अभिषेक करो प्रभु, मुझको अभिषेक करो प्रभु, मुझको अभिषेक करो प्रभु, मुझे आशीष करो करके सब लोग प्रार्थना करो। बहने दे उस हवा को, छू ले हर एक दिल को, तेरा दर्शन हमें मिले। करते हैं प्रार्थना तुझसे, बहने दे उस हवा को, छू ले हर एक दिल को, तेरा दर्शन हमें मिले। करते हैं प्रार्थना तुझसे, तेरी महिमा से, तेरी सामर्थ्य से, फिर से तू अभिषेक कर दे। गाएंगे, सब लोग गाएंगे। तेरी महिमा से, तेरी सामर्थ्य से, फिर से तू अभिषेक कर दे। पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा। सब लोग गाएंगे, सब लोग गाएंगे। कोई भी चुपचाप मत रहो, सब लोग गाओ। पवित्र आत्मा, सब लोग गाएंगे। पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र गाएंगे, गाएंगे, गाएंगे। आवाज उठाकर जोर से। जहाँ पर 2 या 3 मेरे नाम पर इकट्ठा होते हैं, वहां पर मैं रहूंगा करके वादा किया प्रभु यीशु मसीह। पवित्र आत्मा परमेश्वर हमारे बीच में उपस्थित है। पवित्र आत्मा निंपबडंడి, परिशुद्ध आत्मा तो निंपबडंడి, पवित्र आत्मा से भरपूर हो जाओ। हालेलुया, 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 हालेलुया। जीसस, जीसस। अभिषेक, 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 अभिषेक। यस 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 यस। अनॉइंटिंग, अनॉइंटिंग, अनॉइंटिंग। रिबालाबा शबालाबा रबालाबा तुराबालाबा शबालाबा रिकबांदराबालाबा शबानाबांदराबालाबा। हालेलुया, हालेलुया, हालेलुया। आवाज उठाकर, आवाज उठाकर स्तुति, 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 स्तुति। सब लोग प्रार्थना करो। पवित्र आत्मा परमेश्वर मेरे अंदर वास करो। डबल पोर्शन ऑफ एनॉइंटिंग मुझको दो प्रभु, दुगना अभिषेक मुझको दो।
सब लोग प्रार्थना करो। जिनमें आत्मा नहीं है वो परमेश्वर का नहीं है करके स्पष्टता से वचन कहता है। अभी तक आप लोग भ्रम में थे, अभी तक आप लोग धोखे में थे कि बपतिस्मा लिया हो गया करके। जिनमें पवित्र आत्मा परमेश्वर नहीं है वो परमेश्वर का नहीं है। जो लोग पवित्र आत्मा को पाकर उनके अगुवाई में हैं वो ही परमेश्वर का पुत्र है करके स्पष्टता से हम लोगों ने आदि में वचन में देखा था। आप सब लोग पवित्र आत्मा का अभिषेक के लिए प्रार्थना करो। अन्य भाषा से बात करने को वरदान दो। अन्य भाषा में आपकी महिमा करना चाहिए प्रभु करके सब लोग प्रार्थना करो। ओ पिता, एलीशा को जो अभिषेक आपने दिया था वो अभिषेक के नए नियम में हमको दो प्रभु। यीशु मसीह कहता है कि मुझसे भी बड़े बड़े कामों को तुम लोग करोगे करके। प्रभु वैसा काम करने के लिए, वैसा सेवा करने के लिए मुझको अभिषेक दो, मुझको शक्ति दो, मुझको सामर्थ्य दो। रिबांदा रबा शबालाबा रिकबा थुरा तिरबा खरबालाबा थुरा रिबा मनात रबा शबाबाबा थुरा बाला थुरा। हालेलुया, 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 हालेलुया। एलीशा को बंदी बनाकर लेकर जाने के लिए आरामी राजा ने बहुत बड़ा सेना को भेजा, पर एलीशा को छू नहीं पाया। एलीशा के चारों ओर अग्निमय रथ और अग्निमय घोड़ा, परमेश्वर का सेना एलीशा के चारों ओर। हमारे चारों ओर परमेश्वर का सेना होना चाहिए। प्रभु मुझको सुरक्षित कर, मुझको और मेरे परिवार को सुरक्षित रख करके प्रार्थना करो। क्यों आपको नुकसान हो रहा है? क्यों आपके घर में दरिद्रता? क्या ये समस्या? सुरक्षित रख प्रभु। प्रभु मुझको सुरक्षित रख करके प्रार्थना करो। आपके सम्मुख में मैं खड़ा रहूंगा। हमेशा एलिया और एलीशा यही बात कहते थे, जिसके सम्मुख में मैं खड़ा हूँ, जिस परमेश्वर के सम्मुख में मैं खड़ा हूँ, जिस परमेश्वर के सम्मुख में मैं उपस्थित हूँ, जिस परमेश्वर के सम्मुख में मैं खड़ा हूँ, वो परमेश्वर मुझे बचाएगा, वो परमेश्वर मेरी रक्षा करेगा। आप लोग परमेश्वर के सम्मुख में खड़े हैं क्या? हमेशा परमेश्वर के सम्मुख में आप लोग उपस्थित रहते हो क्या? एक मिनट सब लोग प्रार्थना करो। एक मिनट सब लोग प्रार्थना करो। एक मिनट सब लोग प्रार्थना करो। आपका क्या समस्या है प्रभु को बोलो। आपका व्यक्तिगत समस्या, आपका घर में समस्या, आपका क्या समस्या, आपका क्या जरूरत है प्रभु को बोलो। पिता परमेश्वर आपका धन्यवाद करता हूँ आज का इस उपवास प्रार्थना सभा को आशीष किया। धन्यवाद प्रभु, आप हमारे बीच में उपस्थित रहकर आपके दास के द्वारा हम सबसे बात किया। धन्यवाद। हम सब लोग एलीशा के तरह पवित्र भक्त लोगों के तरह जीना चाहिए। हमेशा आपके सम्मुख में खड़ा होना चाहिए। हमेशा आपके सम्मुख में खड़ा होकर प्रभु, जैसे कि एलीशा एलिया के हाथों में पानी डालने वाला, सेवा करने वाला था, वैसे भी हम लोग भी हमेशा प्रभु सेवक लोगों के हाथों में पानी डालने वाले लोग होना चाहिए, पर जलता हुआ कोयला को डालने वाला लोग नहीं होना चाहिए। प्रभु जी, हम लोग आपका सेवा प्रभु हमेशा करने वाले लोगों की तरह रहना चाहिए। प्रभु, एलीशा को जिस तरह से आपने एलिया का दुगना आत्मा का अभिषेक दिया था, वैसा
अभिषेक सब लोगों को दीजिए पिता परमेश्वर, वैसा अभिषेक सब लोगों को दीजिए पिता परमेश्वर, दुगना अभिषेक दीजिए, दुगना अभिषेक दीजिए प्रभु जी। यहाँ पर सब लोग बड़े बड़े कामों को करने जैसा प्रभु आप सभी को इस्तेमाल कीजिए, चलाइए, वचन को सबके दिलों में बोकर 100 गुना फलदायक बनाइए प्रभु जी। ये वचन को कोई भी नहीं भूलना चाहिए प्रभु जी, सहायता कीजिए। आए हुए सभी को आप आशीष किया, धन्यवाद हो। सभी को छुटकारा दिया, धन्यवाद हो। सभी को स्पर्श किया, आपका धन्यवाद करता हूँ पिता परमेश्वर। प्रभु जी कल का दिन भी सब लोग समय के अनुसार, समय के पहले ही आने के लिए आप सहायता करो। जो कोई भी काम पे जाते हैं वो लोग जल्दी से प्रार्थना में आने के लिए आप सहायता करो। कल का दिन और नए नए लोगों को लेकर आओ पिता परमेश्वर। प्रभु आप महिमा पाए। इस सभा को आपने आशीष किया, आपका धन्यवाद करते हुए यीशु मसीह के नाम से मांगता हूँ मेरे पिता, आमीन। पिता का प्रेम, पुत्र का अनुग्रह, पवित्र आत्मा का सहभागिता सभी के साथ में सदा होती रहे, आमीन। हालेलुया, हालेलुया।